ఇంత గొప్ప ప్లాట్ఫామ్ని తయారు చేసి మమ్మల్ని అందరినీ ట్రైనర్స్గా తీర్చిదిద్ది ఈ సమాజానికి ఉపయోగపడేలా చేసినటువంటి శ్రీ గంపా నాగేశ్వర గారికి, అదేవిధంగా ఈరోజు విఎస్ఐ ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ని ఆర్గనైజ్ చేసినటువంటి టీం అందరికీ, అండ్ ఇన్ఛార్జెస్కి, మెంటర్స్కి, కోఆర్డినేటర్స్ అందరికీ, అండ్ ఈ రోజు సెషన్కి అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. హ్యాపీ ఈవినింగ్ అండి అందరికీ. ఎస్, ప్లీజ్ దయచేసి అందరూ కూడా వీడియోస్ ఆన్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. మీరు వీడియోస్ ఆన్ చేసుకుంటే నేను చాలా హ్యాపీగా మిమ్మల్ని చూస్తూ చెప్తాను కంటెంట్. ఓకేనా? ఈరోజు ఎన్నో రోజు అండి సెషన్? సెకండ్ డే, ఐ థింక్ ఫోర్త్ డే. వెరీ గుడ్ అండి. ఏమేమి టాపిక్స్ కంప్లీట్ అయ్యండి మీకు ఇప్పటివరకు? ఎవరైనా ఒక చాట్ బాక్స్ యూజ్ చేయొచ్చు. టాపిక్స్ ఏమేమి కంప్లీట్ అయ్యాయి? హలో సార్. ఎస్, స్టేజ్ ఫ్రైట్. వెరీ గుడ్ అండి. ఇంకా బాడీ లాంగ్వేజ్. ఓ నైస్. ఎస్, ఇంకా సార్ స్టేజ్ ఫ్రైట్, బాడీ లాంగ్వేజ్. యా, వాయిస్ మాడ్యులేషన్. ఓ గ్రేట్ అండి. ఎమోషనల్, యా, వాయిస్ మాడ్యులేషన్. ఎస్, ఈ మెయిన్ టాపిక్స్ అండి. స్టేజ్ ఫైట్, బాడీ లాంగ్వేజ్, వాయిస్ మాడ్యులేషన్, అండ్ ఫైనల్లీ ద కంటెంట్. ఎస్, ఈరోజు మీకు అందరికీ తెలుసు కదా కంటెంట్ ప్రిపరేషన్. ఒక సింపుల్ క్వశ్చన్ అండి, కంటెంట్ ప్రిపరేషన్ అంటే ఏంటి? అసలు కంటెంట్ అంటే ఏంటి? ఈ కాంటెంట్ అంటే మనం ఎటువంటి డెఫినేషన్ చెప్పొచ్చు? ఎవరైనా ఒక్కరు ఒక సెంటెన్స్లో చెప్పండి. ఇన్ఫర్మేషన్. సార్ ఎవరైనా ప్లీజ్ హ్యాండ్ రైజ్ చేయండి. యా, ఎవరు సార్? దిస్ ఇస్ రాంప్రసాద్ సార్. ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్. ఓకే, మనం ఏమైతే మాట్లాడాలనుకుంటున్నామో దాన్ని జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం కంటెంట్ అనొచ్చు. ఓకే. ఎస్, శేషగిరి గారు. Good evening, sir. Yeah, సార్ హ్యాపీ. information whatever we want to be present to యా the audience, that is the matter we have to study and prepare accordingly. యా, మనం ఏదైతే ఎవరి ఆడియన్స్కి మనం షేర్ చేద్దాం అనుకున్నటువంటి కంటెంట్, ఏ మ్యాటర్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రాపర్గా ప్రిపేర్ చేయడానికి మనం కంటెంట్ అంట. వెరీ గుడ్ సార్. ఎస్, నెక్స్ట్ వెంకటేశ్వర గారు. వెంకటేశ్వర గుప్తా గారు. నమస్కారం సార్. యా, హ్యాపీ ఈవినింగ్ సార్. సార్, నా పేరు వెంకటేశ్వర గుప్తా, సార్. మస్కట్ నుంచి మాట్లాడుతున్నాను. సార్. తర్వాత ఈరోజు మీరు కంటెంట్ గురించి మాట్లాడుతున్నారు కదా. కంటెంట్ అంటే మనకి తెలిసినది, వెరీ గుడ్. విషయ పరిజ్ఞానాన్ని, యా, తర్వాత మనకి అందుబాటులో ఉన్న సోర్సెస్ నుంచి తీసుకొని అది ఎంతవరకు నిజమో కాదో తెలుసుకొని జడ్జి చేసుకొని ఆ Very తర్వాత good. ఒక ప్రజెంటేషన్ తయారు చేసి దాన్ని 10 మందికి ఉపయోగపడేలాగా ప్రిపేర్ చేసి మనం చెప్పగలిగితే అప్పుడు మనం చేసిన కంటెంట్ కి కొంచెం వాల్యూ ఉంటుంది. ఇదే ఎక్సలెంట్. కంటెంట్ నాకు తెలిసి. వెరీ గుడ్ సార్, ఎక్సలెంట్. నెక్స్ట్ మణి గారు. మీకు ఒక చిన్న క్వశ్చన్ సార్. ఈ కంటెంట్ ప్రిపరేషన్ ఎక్కడ అవసరం ఉంటుంది మనకి జనరల్గా? మనం ఎక్కడన్నా ఏదన్నా రాయాలనుకున్నప్పుడు ఫస్ట్ పేజ్ చాప్టర్ లో టేబుల్ ఆఫ్ కంటెంట్స్ అని చూపిస్తాం కదా, అది మెయిన్ Okay. ఇంపార్టెంట్ అండి. ఓకే. యా, ఇంకా ఎక్కడ అవసరం ఉంటుంది ఈ కంటెంట్ ప్రిపరేషన్ అనేది? ఎక్కడెక్కడ మనకి బేసిక్ ఎక్కడెక్కడ అవసరం ఉంటుంది? నమస్తే అండి. యా, లెర్నింగ్ సార్. బేసిక్గా మనం ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలన్నా, ప్రజెంటేషన్ చేయాలన్నా, తర్వాత మనకిచ్చిన సమయాన్ని బట్టి, ఎందుకంటే మనల్ని 15 నిమిషాలే ప్రజెంటేషన్ చేయమంటే దానికి తగ్గట్టుగా మనం ఆ విషయాన్ని క్రోడీకరించుకుని కుదించుకుని మాట్లాడేటువంటి ప్రయత్నం చేయగలగాలి. ఎందుకంటే ఎక్కడ అవసరం ఉంటుంది అనేది ఆ సందర్భాన్ని బట్టి మనం మాట్లాడాలంటారు. వెరీ గుడ్ సార్. ఎస్, గంగాధర్ గారు చివరిగా. కంటెంట్ అనేది ఎక్కడైనా అంటే రెగ్యులర్గా మనం ఎగ్జామ్స్లో కానీ లేదంటే సెమినార్స్ కానీ లేదంటే ఒక ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కానీ అన్ని చోట్ల మనకి అవసరం ఉంటుంది సార్. ఎక్కడైనా అవసరం ఉంటుంది. ఎస్, ప్రాజెక్ట్ ప్రజెంటేషన్ కావచ్చు, నలుగురితో మాట్లాడేటప్పుడు కావచ్చు, పబ్లిక్ స్పీకింగ్లో కావచ్చు. మేజర్గా మనం ఎక్కడ చెప్పుకుంటామంటే పబ్లిక్ స్పీకింగ్లో అవసరం ఉంటుందని చెప్పుకుంటాం. పబ్లిక్ స్పీకింగ్లోనే కాదండి, మనం ఎక్కడ మాట్లాడుతున్న మన కంటెంట్ అనేది ఒక ప్రాపర్ వేలో ఉన్నప్పుడే మనకంటూ ఒక వాల్యూ క్రియేట్ అవుతుంది, మనకంటూ ఒక క్రెడిబిలిటీ అనేది డెవలప్ అవుతుంది. ఎస్, అందుకే అంటారు మాటే మంత్రం అంటారు. మన మాటలు మంత్రాలుగా పనిచేయాలంటే అవి అర్థవంతంగా ఉండాలి.
ఎప్పుడైతే మనం ఒక మనిషి అర్థవంతంగా మాట్లాడగలుగుతారో ఎదుటి వారిని అవి ఆలోచింపజేస్తాయి. ఎప్పుడైతే వాళ్ళు ఆలోచించడం మొదలు పెడతారో అవి వారి జీవితాన్ని మార్చేస్తాయి. అందుకే అంటారు మాటే మంత్రం అంటారు. మరి ఎందుకు ఈ మాటలకు అంత ప్రభావం ఉంది? ఎస్, ఒక మాట బంధాన్ని నిలబెట్టగలదు, ఒక మాట బంధాన్ని తెంచగలదు. అదే మాట మన కమ్యూనికేషన్ని డెవలప్ చేయగలదు. ఎస్, ఈ మానవ సంబంధాలు అన్నీ కూడా దేని మీద డిపెండ్ అయి ఉంటాయంటే మన నోటి మీద, మనం మాట్లాడే మాట మీద డిపెండ్ అయి ఉంటాయి. అందుకే అంటారు మాటలు మంత్రాల్లా ఉండాలని. అటువంటి మంత్రాల్లా మాటలు మాట్లాడాలంటే మనం ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలి? మనకు అనిపిస్తుంటుంది, అరే నాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఇన్నేళ్ళు నేను ఇది చేస్తున్నాను, నా ప్రొఫెషన్లో నేను పర్ఫెక్ట్గా మాట్లాడలేనా అనే ఒక ఫీలింగ్ వస్తుంది. ఎస్, డెఫినెట్గా మనం మాట్లాడలేము. కొన్ని విషయాల్ని మనం కన్సిడర్ చేసి మాట్లాడగలిగితేనే ఎప్పుడు కూడా అవి అర్థవంతంగా ఉంటాయి. మరి అటువంటి అర్థవంతమైన మాటలు కొంతమంది మాట్లాడుతుంటే అనిపిస్తుంది మన జీవితంలో ఇవి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నాయి కదా, మనం తీసుకొచ్చి మన లైఫ్ను మార్చుకోవచ్చు కదా అనిపిస్తుంటాయి. కొంతమంది మాట్లాడుతుంటే అసలు వినాలనిపించదు. రీజన్ ఏంటంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానం. ఎస్, మనం కంటెంట్ ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ తీసుకుంటే మనం అద్భుతంగా మాట్లాడగలుగుతాం, ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం, రాబోయే 4 తరాలని మనం ఇన్ఫ్లుయెన్స్ చేసేలా మాట్లాడాలి. అవి మన జీవితానికి ఫస్ట్ ఉపయోగపడాలి, వచ్చే తరాలకు ఉపయోగపడాలంటే మన ఆలోచన విధానం ఎలా ఉండాలి, ఎలా ఉంటే మన మాటలు అద్భుతంగా ఉంటాయి అనే విషయాన్ని ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవడానికి వచ్చాను. ఎస్, కంటెంట్ అంటే ఎక్కడ దొరకదండి. కంటెంట్ అంటే మన ఆలోచన విధానంలోనే ఉంటుంది అనేది మనం సెషన్ యొక్క మెయిన్ మోటో. ఈరోజు కంటెంట్ ప్రిపరేషన్ అనేది బేసిక్గా మీకు తెలిసిన విషయాలే. దాని గురించి కొన్ని పాయింట్స్, మేజర్ పాయింట్స్ మీకు అంటూ షేర్ చేసుకుంటూ వెళ్తుంటాను. నేను పీపీటీ షేర్ చేస్తున్నానండి, ఒకసారి షేర్. పీపీటీ షేర్ అవుతుందండి? ఎస్ సార్. యా, థ్యాంక్ యూ అండి. డిజైన్ యువర్ కంటెంట్. ఎక్కడైనా మనం ఏదైనా మీటింగ్స్లో మాట్లాడినా, లేదా యాజ్ అ పబ్లిక్ స్పీకర్గా లేదా ట్రైనర్గా ఉన్న మాట్లాడాల్సి వచ్చినా కూడా మనం మాట్లాడే మాటల్లో ఫస్ట్ 3 ఎలిమెంట్స్ ఉండాలి. ఒకటి లాజిక్ ఉండాలి, ఒక ఎమోషన్ని మనం క్రియేట్ చేయగలగాలి, ఒక ప్రామిస్ క్రియేట్ చేయగలిగాలి. మనం ఒక సెషన్ ఇస్తున్నాం, మనం మాట్లాడుతున్నాం అంటే అక్కడ మనం ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్లో ఒక ప్రామిస్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేయగలుగుతామో, ఒక లాజిక్ ఎప్పుడైతే వాళ్ళకి క్రియేట్ చేయగలుగుతామో, ఒక ఎమోషన్తో వాళ్ళని జర్నీలో తీసుకెళ్ళగలుగుతాం, అప్పుడే మన సెషన్ అనేది సక్సెస్ అవుతుందండి. అది మనం సెషన్ ఇచ్చినప్పుడే కాదు, మనం నలుగురితో మాట్లాడేటప్పుడు, ఎదుటి వారితో మనం ఏదైనా విషయాన్ని షేర్ చేసుకునేటప్పుడు డెఫినెట్గా మనం మాట్లాడే మాటలు ఒక లాజిక్ ఉండాలి, ఒక ఎమోషన్ ఉండాలి, ఒక ప్రామిస్ ఉండాలి. వీటిని దృష్టిలో పెట్టుకొని మనం కంటెంట్ ఎలా డిజైన్ చేసుకుందాం అనేదే ఈరోజు మన టాపిక్. బేసిక్గా మనకు తెలుసు పబ్లిక్ స్పీకింగ్లోనే కంటెంట్ ప్రిపరేషన్ గురించి డిస్కస్ చేస్తాం. అసలు పబ్లిక్ స్పీకింగ్లోనే కంటెంట్ అవసరమా, ఇంకెక్కడెక్కడ అవసరం అంటే మీకు తెలుసు సోషల్ మీడియా కావచ్చు, మూవీస్లో కావచ్చు, ఇంకెక్కడ చూసినా కూడా కంటెంట్ అనేది ప్రజెంట్ డేస్లో ఒక మంచి పొజిషన్స్ అంటే జాబ్స్ని క్రియేట్ చేసినటువంటి ఈ టాపిక్ ఇది. దీని మీద మనకి ఎప్పుడైతే మంచి గ్రిప్ ఉంటుందో మనం డెఫినెట్గా ఎక్కడైనా రాణించగలుగుతాం. మరి అలా రాయాలంటే ఎలా రాయాలి, కంటెంట్ ఎలా రాసుకోవచ్చు, ఒక పబ్లిక్ స్పీకర్గా అయితే ఎలా రాయాలి, ఒక రైటర్గా, సినిమా రైటర్గా అయితే ఎలా రాయాలి, స్కిట్స్ రాయాలంటే ఎలా, ఎక్కడ రాసినా కూడా దాని వాల్యూ ఎలా ఉంటుందంటే మన థాట్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఎస్, మనకు తెలిసి ఎక్కడ కంటెంట్ అనేది విషయాన్ని బేసిక్గా మనం పబ్లిక్ స్పీకింగ్లో వాడుతుంటామని చెప్పాం. ఏదైనా మనం సోషల్ మీడియాలో ఏమైనా షేర్ చేసినట్లు ఈజీగా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది. అది వీడియో రూపంలోను, ఆడియో రూపంలో, లేదా మూవీ రూపంలోను మనం తీసుకున్నట్లయితే ఒక కంటెంట్ నుంచి మనకు ఒక మెసేజ్ అనేది ఎదుటి వాళ్ళకి డెలివరీ అవుతుంది. ఆ మెసేజ్ నుంచి ఏమొస్తుంది అంటే వాళ్ళకు ఒక ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, లేదా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారు, మోటివేట్ అవుతారు. బేసిక్గా మనకు తెలిసినటువంటి మూవీస్ నుంచి కూడా మనం తీసుకున్నట్లయితే అక్కడ వచ్చేది జస్ట్ ఒక కంటెంట్. మన ఇన్స్పైర్ చేయొచ్చు, మన మోటివేట్ చేయొచ్చు, మన ఎంటర్టైన్ చేయొచ్చు. ద సేమ్ కంటెంట్ అంటే ఒక సినిమాలో మనం ప్రజెంట్ చేయడానికి ఏమవుతుందంటే కొన్ని నెలల పాటు, కొన్ని వందల మంది 24 ఫ్రేమ్స్, కొన్ని కోట్లు ఖర్చు పెడితే వచ్చేటువంటి కంటెంట్, ఒక మెసేజ్ని ఒక పబ్లిక్ స్పీకర్ ఒక్కటే తన స్టేజ్ మీద 1 మ్యాన్ షోగా చూపించగలడు. ఎస్, తనే నవ్వగలడు, తనే ఏడిపించగలడు, తనని మన ఆలోచింప చేయగలడు. టోటల్ ఓవరాల్గా 1 అవర్ తను ఒకటే 24 ఫ్రేమ్స్ని హ్యాండిల్ చేయగలడు. కాబట్టి మనం పబ్లిక్ స్పీకింగ్ 1 మ్యాన్ షో అంటాం. మరి అటువంటి 1 మ్యాన్ షోకి అద్భుతమైనటువంటి ఆయుధం ఏంటంటే కంటెంట్. ఒక హార్ట్ లాంటిదండి. ఎస్, ఆ కంటెంట్తోని మనం అద్భుతంగా రాణించగలుగుతాం. కంటెంట్ ఉంటే ఎలా ఉంటుంది, కంటెంట్ లేకపోతే ఎలా ఉంటుంది అనేది మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. కంటెంట్ అంటే జస్ట్ సింపుల్గా చెప్తున్నాను, ఫుల్ మెసేజ్, ఒక ఐడియా లేదా ఒక ఇన్ఫర్మేషన్. నేనేమంటానంటే ఒక ఉన్నత స్థాయిలో, ఒక పబ్లిక్ స్పీకర్గా ఒక ఉన్నత స్థాయిలో మీరు ప్రదర్శన చేయాలి అనుకుంటే మీరు అత్యున్నత స్థాయి కంటెంట్ సేకరణకి మానసికంగా సిద్ధం కావాలి. అది ఎక్కడైనా
ఒక పబ్లిక్ స్పీకర్ గానే కాదు, మీరు ఏ పని చేయాలనుకున్నా దాని ఇన్ఫర్మేషన్ మీరు కంప్లీట్గా ఎప్పుడైతే గ్యాదర్ చేయగలుగుతారో అప్పుడే మీరు అద్భుతంగా ప్రజెంట్ చేయగలుగుతారు. అది ఏ కంటెంట్ అయినా కావచ్చు. సో మరి అటువంటి కంటెంట్ని ప్రజెంట్ చేయడానికి ప్రతి స్పీకర్ ఏం ఫాలో అవుతాడంటే బేసిక్గా 5 టిప్స్ ఫాలో అవుతాడు. ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. ఏంటంటే బేసిక్గా ఏబిసిడి టెక్నిక్ అంటారండి. అటైర్, బాడీ లాంగ్వేజ్, కాంటెంట్, డైరెక్షన్ అండ్ ఎవాల్యుయేషన్. ప్రతి స్పీకర్ కూడా వీటిని ఈ 5 టెక్నిక్స్ని అబ్జర్వ్ చేసుకుంటూ తను సెషన్స్ ఎప్పుడు ఇస్తూ ఉంటాడు. డెఫినెట్గా ఫాలో అవుతూ ఉంటాడు. అటైర్ చూడడానికి బాగుండాలి, ఎందుకంటే కొన్ని వేల మంది ఆడియన్స్లో మనం వారికంటూ భిన్నంగా ఉండి మన వైపు ఆకర్షించబడాలంటే మన అటైర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం చెప్పేటువంటి కంటెంట్ని మనం కన్వే చేయాలంటే వెర్బల్గా మాట్లాడేవే కాకుండా నాన్ వెర్బల్గా కూడా మన బాడీ లాంగ్వేజ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, మేజర్ రోల్ ప్లే చేస్తుంది అనే విషయాన్ని మీరు ఆల్రెడీ తెలుసుకున్నారు. మరి మీరు చూడడానికి అటైర్ బాగుంది, మీ బాడీ లాంగ్వేజ్ బాగుంది, ఎంతసేపు మీరు రాణించగలుగుతారు స్టేజ్ మీద? ఒక 5 మినిట్స్ మేనేజ్ చేయగలుగుతారు, ఒక 10 మినిట్స్ మేనేజ్ చేయగలుగుతారు. బట్ కంటెంట్ లేకపోతే ఏమవుతుందంటే కాంట్రవర్సీస్ క్రియేట్ చేస్తాం, మనమే క్రియేట్ చేస్తాం. ఎందుకంటే కంటెంట్ ఉండదు, ఏం మాట్లాడాలో తెలియదు, బట్ ఏదో మాట్లాడతాం, ఎక్కడికి వెళ్ళిపోతుంది. రీజన్ ఏంటంటే ప్రాపర్ కంటెంట్ తెలియకపోవడం. సరే కంటెంట్ ఉంది, మరి దాన్ని ఏ డైరెక్షన్లో ఇస్తున్నాం మనం? అది సొసైటీకి యూజ్ అయ్యేలా ఉందా, యూజ్ కాకుండా ఉండేలా ఉందా? కొంతమంది మాట్లాడుతూ అది సొసైటీని కంప్లీట్గా డిస్టర్బ్ చేసేలా ఉంటాయి. కొంతమంది మాట్లాడతారు తరతరాలు దాన్ని తలుచుకొని జీవితంలో ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యేలాగా ఉంటాయి కొన్ని మాటలు. డిఫరెన్స్ ఏంటంటే దట్ ఈస్ ఆల్సో ఏ థాట్ ప్రాసెస్. నెక్స్ట్ మనం సెషన్ ఇచ్చిన తర్వాత మనం ఎలా ఉంటున్నాం, ఎలా సెషన్ ఇస్తున్నాం, అది ఎలా ఉంది, అది అప్డేటెడ్ ఉందా లేదా, మనం ఇంకేం అప్డేటెడ్ అవ్వాలన్న విషయాన్ని డెఫినెట్గా ఎప్పుడు కూడా మనం ఎవాల్యుయేట్ చేసుకోగలగాలి. ఈ 5 టెక్నిక్స్ అనేవి ఒక స్పీకర్ డెఫినెట్గా ఫాలో అవుతూ ఉండాలి. మరి ఒక పబ్లిక్ స్పీకర్గా రాణించాలి, ఒక ట్రైనర్గా మీరు రాణించాలంటే కంటెంట్ కావాలని చెప్పుకున్నాం. ఈ కంటెంట్ యొక్క రోల్ ఎంత? ఎస్, ఆల్బర్ట్ మెహర్బియన్ అని ఒక అమెరికన్ ఒక ఎడ్యుకేషనల్ సైకాలజిస్ట్ 1950s అరౌండ్లో ఒక రీసెర్చ్ చేశాడు. మనం ఎదుటివారితో ఏదైనా కమ్యూనికేట్ చేస్తున్నప్పుడు మనం చెప్పిన విషయాలు ఎదుటివారికి బాగా అర్థం అవ్వాలంటే అందులో బాడీ లాంగ్వేజ్ 55% మేజర్ రోల్ ప్లే చేస్తుంది, 38% వాయిస్లో మాడ్యులేషన్ ప్లే చేస్తుంది, 7% మనం ఉపయోగించేటువంటి వర్డ్స్ ప్లే చేస్తాయని చెప్పాడు. మనం ఏదైనా కంటెంట్ని డెలివరీ చేయాలనుకున్నప్పుడు మనం కంటెంట్ డెలివరీ చేయాలంటే మన దగ్గర 100% కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని డెలివరీ చేయడానికి ఇవి మేజర్ రోల్ ప్లే చేస్తాయి. మనం ఉపయోగించిన వర్డ్స్ కావచ్చు, మన బాడీ లాంగ్వేజ్ కావచ్చు, వాయిస్ మాడ్యులేషన్ కావచ్చు. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ మీకు తెలుసు. మరి కంటెంట్ ఎలా డిజైన్ చేసుకోవాలి? కంటెంట్ డిజైన్ చేసుకునేటప్పుడు మీకు ఏముండాలి? ముందే చెప్పాను నేను, బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ లాజిక్. బిల్డ్ ఏ స్ట్రాంగ్ ఎమోషన్ అండ్ లాజిక్. ఎస్, ఒక స్ట్రాంగ్ ఎమోషన్ ఎప్పుడైతే మనం క్రియేట్ చేయమో, ఒక సినిమా కాదు, ఒక 5 నిమిషాలు చూడాల్సిన ఒక స్కిట్ కావచ్చు, లేదా ఒక 30 సెకండ్స్ రీల్ కావచ్చు, అందులో ఒక ఎమోషన్ లేదా ఒక లాజిక్ లేదా ఒక ప్రామిస్ లేనప్పుడు మనం వెంటనే రీల్ కూడా చేసేస్తాం. అంత పకడ్బందీగా మనం ఒక రైటర్ రాయగలిగినప్పుడే అది పాసిబుల్ అవుతుంది. ఈ మాట నేను చెప్పట్లేదు, ఈగన్ ఎమ్ స్క్వాడ్జ్ అని ఒక అమెరికన్ రైటర్ అంటారు. నో సెంటెన్స్ కెన్ బి ఎఫెక్టివ్ ఇఫ్ ఇట్ కంటైన్స్ ఫ్యాక్ట్స్ అలోన్, ఇట్ ఆల్సో మస్ట్ కంటైన్స్ ఎమోషన్స్, ఇమేజెస్, లాజిక్ అండ్ ప్రామిస్ అంటారు. మీరు చెప్పే మాటల్లో వాస్తవికత ఉంటే మాత్రమే సరిపోదు, వాటికి కొన్ని ఎమోషన్స్ ఉండాలి, ఒక లాజిక్ ఉండాలి, ఒక ప్రామిస్ ఉండాలి. అప్పుడే వాటికి విలువ ఉంటుంది. నీ ఎదురుగా ఆడియన్స్ మీతో కమ్యూనికేట్ అవుతూ కనెక్టెడ్గా మీ సెషన్ వినగలుగుతారు. అది ఒక రైటర్గా మనం చేయగలిసినటువంటి మెయిన్ పాయింట్. మరి ఇవి ఎలా చేద్దాం? అది నిజమేనా అంటే మీకు ఒక వీడియో రూపంలో చూపిస్తాను ఆ విషయాన్ని. ఇక్కడ చూడండి, ఒక వీడియో క్లిప్. నేను లేనప్పుడు నేను తినను పడుకోను అని పట్టుకొని కూర్చున్నావంట, ఎవరి మాట వినకుండా. ఏంటండి నేను రేపు ఊరికి వెళ్తున్నాను 10 రోజులకి. ఆ 10 రోజులు కూడా ఏమి తినవా? యాక్చువల్లీ ఏంటి చెప్పు. ఫీవర్ వస్తుందని తెలుసు కదా, తెలుసుకోవడం ఎందుకు తినలేదు? ఎందుకంటే మొన్న అనేది ఫీవర్ వస్తే హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలని. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి నీతో పాటు ఉండొచ్చని తినలేంటాడు. ఎస్, చూసారు కదా ఆ వీడియో. ప్రతి ఫ్యామిలీలో మన ఇంట్లో కూడా జరుగుతుంది. మన పిల్లలు మనతోని అలా బిహేవ్ చేస్తారు, ఏదో ఒక టైంలో బిహేవ్ చేస్తుంటారు. దిర్ ఇస్ ఎన్ ఎమోషన్. ఆ ఎమోషన్ మనం స్క్రీన్ మీద చూపించగలగాలంటే రైటర్ ఎంత కష్టపడతారు. ఒక ఫాదర్ యొక్క ఎమోషన్ని తను క్యాలిక్యులేట్ చేసుకోవాలి, సన్ యొక్క ఎమోషన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, అక్కడ మదర్ యొక్క ఎమోషన్ క్యాలిక్యులేట్ చేసి ఎలా ప్రజెంట్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. అది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుందంటే రైటర్ యొక్క థాట్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంత
అంత ప్లజెంట్గా ఎదుటి వారికి హత్తుకునేలా ప్రజెంట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మరి మనం రైటర్ అయినప్పుడు ఎలాంటి రాయగలుగుతాం కంటెంట్? ఎందుకు మనం రాయలేకపోతున్నాం? ఒక చంద్రబోసే అమ్మ గురించి రాయగలుగుతాడా? ఒక రాజమౌళి గారే ఒక నాన్న ప్రేమను చూపించగలుగుతాడా? మనం ఎందుకు చేయలేకపోతాం? మనం ఈ ఆర్టిఫిషియల్ లైఫ్కి అలవాటు పడిపోయి కనీసం మన ఫ్యామిలీ మెంబర్స్కి విషెస్ చెప్పాలన్న ఫార్వర్డ్ మెసేజ్ చెప్తున్నామే కానీ మన చేతితో కానీ మనకు ఇష్టమైనటువంటి వ్రాతతో కానీ ఒక 4 మాటలు రాయలేకపోతున్నాం. అందుకే మనం మంచి మాటలు మాట్లాడలేకపోతున్నాం, మంచి కంటెంట్ని షేర్ చేయలేకపోతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇష్టమైనది ఏది కూడా ప్రతి దాన్ని కూడా మనం రాయటం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచం గురించి మనం ఆలోచించగలుగుతాం. ఎప్పుడైతే మనం ఆలోచించగలుగుతామో అప్పుడు అద్భుతంగా రాయగలుగుతాం. ఎప్పుడైతే మీరు అద్భుతంగా రాయగలుగుతారో అప్పుడు మీరు ఒక గొప్ప స్పీకర్గా ఎదగలుగుతారు. ఎస్, ఇంకా ఏం కావాలి మీకు కంటెంట్ కావాలంటే? కంటెంట్ బెస్ట్గా రావాలంటే మీకు ఫస్ట్ LRWS అని ఒక స్కిల్ ఉండాలండి. మీరు ఒక గొప్ప స్పీకర్గా రాణించాలి అంటే, ఎస్ హైమవతి గారు, ఒక గొప్ప స్పీకర్గా రాణించాలంటే మీరు ఫస్ట్ ఒక మంచి రైటర్ అవ్వాలండి. రైటర్ కావాలంటే మీకు 2 హాబీస్ ఉండాలి. ఒకటి రీడింగ్, ఒకటి అండ్ లిజనింగ్ ఒకటి. అన్ఫార్చునేట్లీ మనం లిజన్ చేయడానికి ఎప్పుడు కూడా ఫోకస్డ్గా ఉండం, ఆన్సర్ చేయడానికి రెడీగా ఉంటాం 95% పీపుల్స్. మన యావరేజ్ యొక్క లిజనింగ్ కెపాసిటీ ఎంత అంటే 8.25 సెకండ్స్ అట. మనకంటే గోల్డ్ ఫిష్ బెటర్ అట, 9 సెకండ్స్ వినగలుగుతుంది ఫోకస్డ్గా. మనది 12 సెకండ్స్ ఉండేది 2000 ఇయర్లో. ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ లైఫ్ స్టైల్కి అంటే ఆర్టిఫిషియల్గా మన లైఫ్ స్టైల్ని చేసుకొని ఆ కెపాసిటీని కూడా మనం తగ్గించుకోగలుగుతాం. ఎప్పుడైతే ఫస్ట్ మనం వినగలుగుతామో మన నాలెడ్జ్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. సెకండ్ వన్, మనం ఎప్పుడైతే చదువుతుంటామో ఇంకా మన నాలెడ్జ్ గ్రో అవుతూనే ఉంటుంది. ఈ 2 ఎప్పుడైతే ఉంటే ఆటోమేటిక్గా నీ చెయ్యి నువ్వు రాయగలుగుతావు పెన్ను పెట్టి. ఎప్పుడైతే మనం రాయగలుగుతామో అప్పుడు అద్భుతంగా మాట్లాడగలుగుతాం. అలా ఈ స్కిల్ని ఎప్పుడైతే ఎవరైతే డెవలప్ చేసుకుంటారో వాళ్ళు డెఫినెట్గా ఒక మంచి రైటర్ అవుతారు. ఇంకా ఎలా ఉండాలి? మీ కంటెంట్ ఎక్కడ మీరు ఆఫీస్లో కావచ్చు, మీరు ఏదైనా మీ జాబ్ ఓరియంటెడ్గా కావచ్చు, లేదా మీరు పబ్లిక్ స్పీకర్ అయి ఉండొచ్చు, ఇట్లా ట్రైనర్ అయి ఉండొచ్చు. మీ కంటెంట్ ఎప్పుడు కూడా ప్యూర్ ఉండాలి అండ్ క్రిస్పీ ఉండాలి, చాలా ఫ్రెష్గా ప్రిపేర్ చేసుకొని ఉండాలి. ఎప్పుడైతే ప్యూర్, క్రిస్పీ అండ్ ఫ్రెష్గా ఉంటుందో అప్పుడు ఆడియన్స్తో మీరు కనెక్ట్ అవ్వగలుగుతారు. ఎంత అద్భుతమైన కంటెంట్ అయినా కావచ్చు, అది క్రిస్పీగా ఉన్నప్పుడు మాత్రమే రీచ్ అవుతుంది ఆడియన్స్కి. సో అలా మీ కంటెంట్ని డెవలప్ చేసుకోవాలి. సరే, ఓకే, మనం కంటెంట్ ప్రిపరేషన్ అనుకున్నాం కదా, ఎలా ప్రిపేర్ చేయాలి కంటెంట్ ప్రిపరేషన్? కంటెంట్ ప్రిపరేషన్ ప్రిపేర్ చేయాలంటే జస్ట్ సింపుల్ ఫార్ములా ఉంటుందండి. 4D ఫార్ములా. 4D ఫార్ములా అంటారు. అంటే 4 స్టేజెస్ ఉంటాయి. ఆ స్టేజెస్ ఏంటో చెప్తాను, ఇవి అందరూ కూడా నోట్ చేసుకోండి. డిజైనింగ్ స్టేజ్, దీన్ని ఏమంటారంటే ప్లానింగ్ స్టేజ్ అంటారు. అండ్ డెవలప్ స్టేజ్, దీన్ని ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. డిఫైన్ స్టేజ్, దిస్ ఈస్ ద ప్రాక్టీస్ స్టేజ్. అండ్ దిస్ ఇస్ ద డెలివరీ స్టేజ్, అంటే ప్రజెంటేషన్ స్టేజ్ అనమాట. ఇది ప్లానింగ్, ప్రిపరేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రజెంటేషన్. డిజైన్ ఎలా చేసుకోవాలి, ఆ డిజైన్ చేసుకున్న దాన్ని ఎలా డెవలప్ చేయాలి, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి, దాన్ని ఎలా డెలివరీ లేదా ప్రజెంట్ చేయాలి, ఇది కంటెంట్ మనకున్నది. మరి దీంట్లో మనం ఏమి ఆలోచించాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా దాన్ని ప్రాక్టీస్ చేయాలి, ఎలా ప్రజెంట్ చేయాలో చూద్దాం. ఓకే, 1 by 1 మనం చూసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి డిజైన్ స్టేజ్. ఈ డిజైన్ స్టేజ్లో ఏముండదని జస్ట్ సింపుల్గా ప్లానింగ్. ఈ ప్లానింగ్ స్టేజ్ ఎలా ఉంటుందంటే, మీకు తెలుసు, మీకు ఎక్కడైనా ఆపర్చునిటీ వచ్చింది, లేదు మీరు ఏదైనా మీటింగ్లో మాట్లాడాల్సి వచ్చినప్పుడు మీరు ఫస్ట్ మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోవాలి. దాన్నే W5H1 ఫార్ములా అంటారు. దీన్ని ఏమంటారు? W5H1 ఫార్ములా. ఓకే, అంటే ఏంటి? మీకు ఆ క్వశ్చన్ ఎలా చేసుకోవాలంటే హూ, వాట్, వేర్, వై, వెన్ అని మీరు ఎప్పుడైతే క్వశ్చన్ చేసుకుంటారో, అంటే మీకు ఎక్కడ నుంచి ఆఫర్ వచ్చింది, అంటే దేని మీద మీరు మాట్లాడడానికి మీకు ఆఫర్ వచ్చింది, ఎక్కడ మీరు మాట్లాడాలి, ఎందుకు మీరు మాట్లాడాలి అండ్ ఎప్పుడు మాట్లాడాలి. ఈ 5 క్వశ్చన్స్ మీరు ఎప్పుడైతే వేసుకుంటారో బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఆ ఇన్విటేషన్ నుంచి ఉంటుంది. ఓకేనా? ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మీ బ్రెయిన్లో జస్ట్ హౌ టు ప్రిపేర్ అనేది ఒక ఐడియా వస్తుంది. దీన్నే W5H1 ఫార్ములా అంటారు. అంటే ఇది ఒక కంటెంట్ ప్రిపరేషన్కి అవసరం, అంటే కంటెంట్కే కాదండి, మీరు లైఫ్లో ఏ పని చేయాలనుకున్నా కూడా జస్ట్ హూ, వాట్, వేర్, వై, వెన్ అని ఒక క్వశ్చన్ వేసుకోగలిగితే ఆటోమేటిక్గా మీకు హౌ టు ప్రిపేర్ ఆర్ హౌ టు ప్లాన్ అనే ఒక ఐడియా వస్తుంది. ఎప్పుడైతే మీకు దీని మీద గ్రిప్ పెరుగుతుందో ఇది ఒక మంచి రూట్ మ్యాప్ అవుతుంది కంటెంట్ ప్రిపరేషన్.
ఈ ప్లానింగ్ స్టేజ్లో ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్గా ఉంటారో అది ఏమవుతుందంటే ఒక మంచి రూట్ మ్యాప్ అవుతుంది. ఇది డిజైనింగ్ స్టేజ్. అంటే డిజైనింగ్ స్టేజ్లో మీరు ఏం చేయాలి? మీకు ఒక ఆఫర్ వచ్చినప్పుడు జస్ట్ సింపుల్గా క్వశ్చన్ చేసుకోవాలి. నేను ఎవరికి సెషన్ ఇస్తున్నాను, ఎందుకు సెషన్ ఇస్తున్నాను, ఎక్కడికి వెళ్ళి నేను సెషన్ ఇవ్వాలి, ఎందుకు నేను ఇవ్వాలి, అండ్ ఎప్పుడు మీరు సెషన్ వెళ్ళి ఇస్తున్నారు. ఈ 5 క్వశ్చన్స్ మీరు వేసుకున్నప్పుడు మీకు బేసిక్ ప్లాన్ మీద వస్తుంది. ఓకేనండి, చాలా సింపుల్గా ఉంది కదా. దిస్ ఈజ్ ద డిజైనింగ్ స్టేజ్. ఓకేనా? ఎస్. సెకండ్ వన్ వచ్చి డెవలపింగ్ ఆర్ ప్రిపరేషన్ స్టేజ్ అంటారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే ఈ టాపిక్ని మనం వినకుండా డెఫినెట్గా ఎప్పటికీ కూడా బెస్ట్ కంటెంట్ని, ప్రాపర్ కంటెంట్ని డిజైన్ చేయలేము. సో ఇందులో C6 ఫార్ములా ఉంటుంది. సింపుల్గా మనం D4C6 లేదా P4C6 అంటారు. ఒక 10 లెటర్స్తో మనం కంటెంట్ ప్రిపరేషన్ చెప్పేయచ్చు. ఓకేనా? అందులో C6 ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే మనం ఏ పాయింట్స్ని కన్సిడర్ చేయాలి కంటెంట్ ప్రిపేర్ చేసేటప్పుడు, ఏ పాయింట్స్ మనం కన్సిడర్ చేసుకుంటే ది బెస్ట్ కంటెంట్ వస్తుంది. ఓకేనా? ఎస్. ఫస్ట్ వన్ వచ్చి కాంటెక్స్ట్, అంటే ఏ సందర్భం, కాజ్ ఏ కారణం చేత, క్రెడిబిలిటీ అంటే విశ్వసనీయత, వాల్యూ అని చెప్పొచ్చు మనం సింపుల్గా, అండ్ కనెక్టివిటీ అంటే మీకు తెలుసు స్క్రీన్ ప్లే, నెక్స్ట్ కామన్ సెన్స్, ఇంగిత జ్ఞానం అనొచ్చు తెలుగులో, అండ్ కంటెంట్ కలెక్షన్. ఈ C6 అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కారణం ఏంటి, ఏ కారణం చేత, అంటే సందర్భం ఏంటి, ఏ కారణం చేత మనం సెషన్ ఇస్తున్నాం, ఆ సెషన్ ఇచ్చేటప్పుడు మనం కలెక్ట్ చేసుకున్నటువంటి కంటెంట్ యొక్క క్రెడిబిలిటీ ఎలా ఉంది, అండ్ ఆ కంటెంట్ని అంటే ప్రాపర్ వేలో మనం కనెక్ట్ చేస్తున్నామా, అండ్ మనం సెషన్ ఇచ్చేటప్పుడు ఆ కంటెంట్ కలెక్ట్ చేసుకునేటప్పుడు అండ్ ప్రిపేర్ చేసేటప్పుడు మనకి కామన్ సెన్స్ వాడుతున్నామా, అండ్ ఆ కంటెంట్ ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తున్నాం. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. వన్ బై వన్ మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ వచ్చి చూడండి, కాంటెక్స్ట్ అంటే సందర్భం. అంటే ఏ సందర్భంలో మనం సెషన్ ఇస్తున్నాం, ఏ సందర్భంలో మనం మాట్లాడగలుగుతున్నాం, మనం యాజ్ ఎ స్పీకర్గా మాట్లాడుతున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ సందర్భంలో మీ ఎదురుగా ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరు, అంటే వాళ్ళు ఎడ్యుకేటర్సా, అన్ఎడ్యుకేటర్సా, అంటే వాళ్ళకి అంటే చిన్నపిల్లల లేక పెద్దవాళ్ళ, జాబ్ హోల్డర్సా, నాన్ జాబ్ హోల్డర్సా, విలేజర్సా, సిటీలో ఉంటారా, అంటే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడైతే మనం గ్యాదర్ చేసుకోగలుగుతామో అప్పుడు మనకు ఒక గ్రిప్ వస్తుంది. అంటే వారికి ఎటువంటి ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు, వారితో ఎలా కనెక్ట్ అవ్వచ్చు అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆడియన్స్ ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చిన్న పిల్లలు అనుకోండి, LKG పిల్లలు అనుకో, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, స్కూల్ ఏజ్ పిల్లలు అంటే 6th to 10th క్లాస్ పిల్లలు అనుకోండి, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, ఇంటర్మీడియట్ పిల్లలు అనుకో, వాళ్ళతో ఎలా కమ్యూనికేట్ అవ్వాలి, బీటెక్ అండ్ డిగ్రీ పిల్లలు ఉంటారు, అంటే లైఫ్లో ఏదో సాధించాలని ఆతృతో జీవితంలో గడిపే వాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, మనలాంటి పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఇంకా వయసు పైబడిన వారితో ఎలా మాట్లాడాలి, అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చిన్న పిల్లలతో మన బాడీ లాంగ్వేజ్ కంప్లీట్గా చిన్నపిల్లలాగా మారిపోవాలి. ఎస్, వాళ్ళకి చిన్న చిన్న కామిక్ స్టోరీస్ చెప్తూ ఆ కామిక్ స్టోరీ రూపంలోనే మన కంటెంట్ రీచ్ అయ్యేలా చేయగలగాలి. అది చిన్న పిల్లలతో మాట్లాడేటప్పుడు. ఆ స్కూల్ ఏజ్ పిల్లలతో మాట్లాడేటప్పుడు హీరోయిజం ఉన్నటువంటి క్యారెక్టర్స్ మనం తీసుకొచ్చాము అనుకోండి, వాళ్ళు చాలా ఈజీగా కనెక్ట్ అవుతారు. అప్పుడు ఆ రూపంలో మన కంటెంట్ వాళ్ళకి రీచ్ అయ్యేలా చేయగలగాలి. ఇంకా 10th ఇంటర్మీడియట్ పిల్లలు ఉంటారు, వాళ్ళు చాలా ఆ స్టేజ్లో ఉంటారు. ఆ స్టేజ్లో వాళ్ళకి మనం చేయాల్సింది ఏంటంటే, వాళ్ళు బేసిక్గా థ్రిల్లర్ స్టోరీస్, హర్రర్ స్టోరీస్ ఇట్లాంటి బాగా లైక్ చేస్తూ ఉంటారు. అటువంటి వాటిని మనం కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. బీటెక్ పిల్లలు అంటే మీకు తెలుసు ఎంత పాష్గా ఉంటారు, MBBS స్టూడెంట్స్ కూడా, బట్ వాళ్ళతో వాళ్ళ వేలో మనం మాట్లాడగలగాలి. మళ్ళీ పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళతో ఎప్పుడు కూడా సెంటిమెంటల్ స్టోరీస్ టచ్ చేసుకుంటూ వెళ్ళగలగాలి, కనెక్ట్ అవుతుంటారు. అండ్ ఆ డిగ్రీ ఫినిష్ చేసి, PG ఫినిష్ చేసి కెరీర్లో ఏదైనా సక్సెస్ అవ్వాలని చూస్తుంటారు, వాళ్ళకి ఇన్స్పైరింగ్ స్టోరీస్తో కంటెంట్ కనెక్ట్ చేయాలి. అదేవిధంగా మనకంటే పెద్దవాళ్ళు ఉంటారు, వయసు పైబడిన వాళ్ళు, వాళ్ళకి మన పురాణ ఇతిహాసాల్లోనే ఏదైనా ఒక కంటెంట్ అంటే ఏదైనా ఒక పాయింట్ తీసుకుని వాళ్ళకి కనెక్ట్ చేసుకుంటూ మన కంటెంట్ ముందుకు వెళ్ళాలి. ఇలా ఎప్పుడైతే చేయగలుగుతామో ఆ సందర్భాన్ని బట్టి మన ఆడియన్స్ మనతో ఆ జర్నీ స్టార్ట్ చేస్తారు, మనతో కమ్యూనికేట్ అయి ఉంటారు, కనెక్ట్ అయి ఉంటారు సెషన్లో. ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. మరి ఎటువంటి టైంలో సెషన్ మనం ఎలా ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మార్నింగ్ టైంలో ఎలా ఇవ్వాలి, ఇన్స్పైరింగ్గా ఇవ్వాలి. ఆఫ్టర్నూన్ టైంలో కొద్దిగా ఫన్ జనరేట్ చేస్తూ మాట్లాడాలి. ఈవినింగ్ టైంలో కొద్ది సీరియస్గా, సెంటిమెంటల్గా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా టైం బేస్డ్ అండ్ ఆడియన్స్ బేస్డ్ మనం సెషన్ ఎలా ఇస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎప్పుడు తెలుస్తుంది, మన కంటెంట్ రాసుకోవాలంటే ఈ పాయింట్స్ అన్ని తెలిసినప్పుడే. నీ ఆడియన్స్ ఎవరు, వారి ఏజ్ గ్రూప్ ఏంటి, వాళ్ళ యొక్క వృత్తి ఏంటి అనే విషయాలు మనం ఎప్పుడైతే మనం తెలుసుకోగలుగుతామో మనకి కంటెంట్ ప్రిపేర్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అవుతుంది. నో యువర్ ఆడియన్స్ ఫస్ట్ అండ్ సెలెక్ట్ బేస్డ్ ఆన్ దట్ టాపిక్. సెకండ్ వన్ వచ్చి కాజ్ ఏంటి, ఏ కారణం చేత మనం సెషన్ ఇస్తున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి.
ఏ కారణం చేత ఎందుకు కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతాయో తెలుసా మనకి? జనరల్గా ఆడియో ఫంక్షన్స్లో కానీ పొలిటికల్ పార్టీస్ కానీ వాళ్ళకి సందర్భాన్ని మర్చిపోతారు, ఆ కాజ్ ఏంటో మర్చిపోతారు. స్టేజ్ మీదకి వస్తారు, 2 మాటలు మాట్లాడతారు, ఎక్కడికి వెళ్తారో తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే కాంట్రవర్సీస్ క్రియేట్ అవుతుంటాయి. ఎప్పుడైతే సందర్భం తెలుస్తుందో, ఎప్పుడైతే కాజ్ తెలుస్తుందో ఎగ్జాక్ట్గా, అప్పుడు మనం పర్ఫెక్ట్గా వాళ్ళతో కమ్యూనికేట్ అవ్వగలుగుతాం, మన కంటెంట్ పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలుగుతాం, దాన్ని ప్రిపేర్ చేసుకొని పర్ఫెక్ట్గా డెలివరీ చేయగలుగుతాం. ఫస్ట్ సందర్భం ఏంటో తెలియాలి, కాజ్ ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు నేను సెషన్ ఇస్తున్నాను VCI ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్లో. ఇది సందర్భం ఏంటండి? ద VCI ట్రైన్ ద ట్రైన్ వర్క్షాప్ అనేది ఒక సందర్భం. దాంట్లో నేను వచ్చి కంటెంట్ ప్రిపరేషన్ అనేది మీకు డెలివరీ చేస్తున్నా, కంటెంట్ టాపిక్, అది కాజ్. నేను వచ్చి కంటెంట్ చెప్పను, బాడీ లాంగ్వేజ్ చెప్తాను, లేదా ఇంకేదో టాపిక్ చెప్తానంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా? చెయ్యరు. బట్ కాంటెక్స్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, కాజ్ అనేది కూడా పర్ఫెక్ట్గా ఉండాలి యాజ్ ఎ స్పీకర్గా. ఓకేనా? ఇవి 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, అరే నాకు సందర్భం ఏంటో తెలిసింది, నాకు కాజ్ ఏంటో తెలిసింది, నేను వెళ్ళి మాట్లాడేస్తానంటే సరిపోదు. ఎప్పుడైతే మన ఎదురుగా మ్యాక్సిమం ఆడియన్స్ అనే వాళ్ళు అడల్ట్స్ ఉంటారు, ద పర్పస్ ఆఫ్ అవర్ సెషన్ షుడ్ బి క్లియర్ టు ద ఆడియన్స్. అసలు మనం ఏం చెప్దాం అనుకుంటున్నాం, ఏం చెప్పాలనుకుంటున్నాం అనేది విషయాన్ని ఫస్ట్ క్లియర్గా మనం అందించగలగాలి. అండ్ యూ మస్ట్ నో వెదర్ యు ఆర్ ట్రైంగ్ టు ఇన్స్పైర్, ఎంటర్టైన్ ఆర్ పర్సుయేట్. యాజ్ ఎ ట్రైనర్గా, యాజ్ ఎ స్పీకర్గా మనం ఏం చేద్దాం అనుకున్నాం? ఆడియన్స్ని ఎంటర్టైన్ చేద్దాం అనుకున్నావా, వాళ్ళని ఇన్స్పైర్ చేద్దాం అనుకున్నావా, వాళ్ళు మోటివేట్ చేద్దాం అనుకున్నావా, లేదా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకున్నావా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు నేను సెషన్కి వచ్చాను, నేను ఏమి ఇస్తున్నాను మీకు? జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కాంటెంట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనే విషయం మీద మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అవి మిస్ అయినాయి అనుకోండి, ఆడియన్స్కి మనం డిస్కనెక్ట్ అయిపోతాం ఎప్పుడైనా. సో దీస్ ఆర్ ద మెయిన్ 2 పాయింట్స్ ఇన్ ద కంటెంట్ ప్రిపరేషన్. నెక్స్ట్, థర్డ్ పాయింట్, మనకు సందర్భం తెలుసు, కాజ్ తెలుసు, నేను వెళ్ళి మాట్లాడేస్తానంటే సరిపోదు. ఎస్, ఎందుకంటే ఒక పబ్లిక్ స్పీకర్గా క్రెడిబిలిటీ అనే వర్డ్ని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. చాలా చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది, క్రెడిబిలిటీ. మాకు సందర్భం తెలిసింది, నాకు కారణం తెలిసింది, నేను వెళ్ళి ఏది పడితే అది మాట్లాడేస్తానంటే సరిపోదు. ఎందుకంటే ఈ సమాజాన్ని మనం ఇన్స్పైర్ చేసేటువంటి పొజిషన్లో ఉన్నాం. మరి అటువంటి మాటలు ఎలా ఉండాలంటే నలుగురికి ఆదర్శంగా ఉండాలి. ఎస్, మనం మాట్లాడే మాటలు మన విలువను పెంచేలా ఉండాలి, మన విలువను తగ్గించేలా ఉండకూడదు. అండ్ మనం మాట్లాడే మాటల విలువను కూడా మనం తగ్గించేలా మాట్లాడకూడదు. ఎప్పుడైతే మనం అలా మాట్లాడుతుంటామో ఆ మాటల యొక్క విలువను తగ్గించిన వాళ్ళమే కాదు, మన విలువను కూడా మనం తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. అందుకే అంటారు, మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి, అప్పుడే సమాజంలో మీకంటూ గుర్తింపు ఉంటుంది. మళ్ళీ చెప్తున్నా, మీరు మాట్లాడే మాటకైనా విలువ ఉండాలి, లేదా మీకైనా విలువ ఉండాలి, అప్పుడే సమాజంలో మీకు గుర్తింపు ఉంటుంది. ఎస్, అవును. ఎందుకంటే మనం మాట్లాడే విలువైన మాటలు అనుకోండి, అందరూ వింటారు, విలువైన మాటలు కాబట్టి. లేదు, మనం విలువైన మనుషులం అనుకోండి, సమాజంలో మనం ఏం చెప్పినా కూడా వింటారు. ఈ రెండింటిని కూడా ఎప్పుడైతే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తారో అప్పుడు ఆ మాటల యొక్క విలువను పెంచిన వాళ్ళం అవుతాం, అదేవిధంగా మన విలువను కూడా పెంచుకున్న వాళ్ళం అవుతాం. సో ఇక్కడ మీకు ఒక చిన్న స్టేట్మెంట్ ఇస్తాం. ద స్టైల్ మే అట్రాక్ట్ బట్ క్రెడిబిలిటీ సస్టైన్స్. ద స్పీచ్ వితౌట్ క్రెడిబిలిటీ ఈజ్ లైక్ ఎ హౌస్ వితౌట్ ఫౌండేషన్. ఎస్, మనం మాట్లాడే మాటల యొక్క వాస్తవికతని ఎప్పుడైతే మనం తగ్గించి మాట్లాడతాం అప్పుడు మన విలువని తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఎప్పుడు కూడా వాటిని మనం ఎప్పుడు కూడా తగ్గించకుండా మాట్లాడడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ యాజ్ ఎ స్పీకర్గా. దీన్ని 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, కంటెంట్ క్రెడిబిలిటీ అండ్ స్పీకర్ క్రెడిబిలిటీ. ఇంతకుముందే చెప్పాను, మనం మాట్లాడే మాటల యొక్క విలువని తగ్గించకుండా మనం మాట్లాడగలిగితే మన విలువ ఆటోమేటిక్గా పెరుగుతుంది. నెక్స్ట్, స్పీకర్ క్రెడిబిలిటీ. మీరు ఆ సొసైటీలో ఒక విలువైన పర్సన్ అయిన అనుకోండి, ఆ విలువైన పర్సన్ అయినప్పుడు మీరు చెప్పిన మాటలు ఆటోమేటిక్గా సొసైటీ కూడా వింటుంది. మరి ఎలా పెంచుకోవచ్చు ఆ సొసైటీని? సొసైటీలో మీ క్రెడిబిలిటీని ఎలా పెంచుకోవచ్చు? ఎస్, మీరు ఏ రంగాన్ని అయితే ఎంచుకుంటారో ఆ రంగంలో క్రమశిక్షణతో, ఒక సంస్థాగతమైనటువంటి నిర్మాణంతో, ఒక మంచి స్కిల్స్తో ఎప్పుడైతే మీరు ఎదుగుతూ ఉంటారో ఆటోమేటిక్గా సమాజంలో మీకు గుర్తింపు వస్తుంది. ఎప్పుడైతే మీకు గుర్తింపు వస్తుందో అప్పుడు మీరు చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళకి ఒక వేద మంత్రంలా ఉంటుంది. మరి ఈ క్రెడిబిలిటీని ఎలా మెయింటైన్ చేయాలి? ఒక స్పీకర్గా ఎలా మెయింటైన్ చేయాలంటే ఎరేజర్ వాడాలి. ఈ ఎరేజర్ ఏం చేయాలి తెలుసా? యాజ్ ఎ స్పీకర్గా మీ నాలెడ్జ్కి, మీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్ నాలెడ్జ్కి మధ్య గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని అరేంజ్ చేయగలగాలి. ఎందుకు మీరు అక్కడ స్పీకర్గా ఉన్నారు ఆ రోజు అంటే, ఎస్, మీరు వాళ్ళకంటే ఎక్కువ నాలెడ్జ్తో ఉన్నారు ఆ టాపిక్ మీద. సో ఆ టాపిక్ మీద మీరు నాలెడ్జ్ని షేర్ చేస్తున్నారంటే మీరు షేర్ చేసేటువంటి టాపిక్, ఆ టైం, ఆ గ్యాప్ని అరేంజ్ చేయగలగాలి. అప్పుడు మీరు ఆ క్రెడిబిలిటీని పెంచిన వాళ్ళు అవుతారు.
ఎలా ఉండాలి? ఎరేజర్ అంటే ఏంటి? ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి ఎప్పుడు కూడా. మన కంటెంట్ మనం ప్రిపేర్ చేయగలగాలి. ఎక్కడో తీసుకొచ్చిన ఎవరిదో కంటెంట్ మనం పెట్టకూడదు. దాన్ని ఫ్లాగరిజం అంటారు, సైంటిఫిక్ వర్డ్. అండ్ లేదంటే మనం సింపుల్గా చెప్పుకుంటే కాపీ అంటారు. ఎప్పుడు కూడా ఎథికల్ రెస్పాన్సిబిలిటీ అంటారు. ఎవరిదైనా కంటెంట్ మనం యూజ్ చేసుకుని వాడుతున్నప్పుడు డెఫినెట్గా వాళ్ళ రిఫరెన్స్ని ఎక్నాలెడ్జ్ చేయగలగాలి అక్కడ. అలా చేయలేదనుకోండి అదేమవుతుంది? ఆ ఫ్లాగరిజం కింద వచ్చేస్తుంది. ఎస్, మన వాల్యూని అంటే కంటెంట్ క్రెడిబిలిటీని తగ్గించడం వల్ల అవుతాం. అట్ ద సేమ్ టైం మన వాల్యూని కూడా తగ్గించుకుంటాం. సెకండ్ పాయింట్ ఏంటంటే యాక్యురసీ ఉండాలి. మీరు ఏదైనా ఒక పాయింట్ని ప్రజెంట్ చేస్తున్నారంటే యాజ్ ఎ స్పీకర్గా పబ్లిక్లో ఒక పాయింట్ని ప్రజెంట్ చేస్తున్నారంటే యాక్యురసీ ఉండాలి. మనకు తెలియకుండా సుమారుగా వాల్యూస్ని కూడా మనం చెప్పకుండా ఉండడం మంచిది. యాక్యురసీ ఎప్పుడు కూడా మెన్షన్ చేయగలగాలి. ఎప్పుడైతే మనం యాక్యురసీ మెన్షన్ చేస్తాం మన మీద ఆ గౌరవం అనేది పెరుగుతుంది, ఆ క్రెడిబిలిటీ అనేది పెరుగుతుంది స్పీకర్కి, జనాల్లో. సో అది ఎప్పుడైతే మిస్ అవుతుందో ఆటోమేటిక్గా క్రెడిబిలిటీ అనేది తగ్గిపోతుంది. అండ్ సపోర్టింగ్ ఎవిడెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఏది పడితే అది మాట్లాడటం, యాజ్ ఎ స్పీకర్గా నాకు అవకాశం వచ్చింది కదా అని నేను ఏది పడితే అది మాట్లాడితే సరిపోదు. నేను యాజ్ ఎ స్పీకర్గా మాట్లాడినప్పుడు ప్రతి దానికి ఒక సైంటిఫిక్ ఎవిడెన్స్ నేను ఎప్పుడైతే ప్రొవైడ్ చేయగలుగుతానో అప్పుడు అది అథెంటిక్గా ఉంటుంది. ఎప్పుడైతే అథెంటిక్గా ఉంటుందో కంప్లీట్గా సొసైటీలో ఉన్న పీపుల్స్ డెఫినెట్గా దాన్ని యాక్సెప్ట్ చేస్తారనమాట. కాబట్టి ఎరేజర్ అనే ఒక అబ్రివేషన్ నేను వాడుతున్నాను, ఓకే, అక్రోనిమ్ని వాడుతున్నాను. సో ఎథికల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి, యాక్యురసీ ఉండాలి మనం మాట్లాడే మాటల్లో, అండ్ సపోర్టింగ్ ఎవిడెన్స్తోనే మాట్లాడాలి, అండ్ రెలవెంట్గా మాట్లాడగలాలి. ఎస్, ఇంత ఉంటుంది. నాకు యాజ్ ఎ స్పీకర్గా నాకు అవకాశం వచ్చింది, నేను ఏది పడితే అది మాట్లాడేస్తానంటే సరిపోదు. అది మన బాధ్యత యాజ్ ఎ స్పీకర్గా, మన రెస్పాన్సిబిలిటీ అది. సో మరి పబ్లిక్ స్పీకర్గా మనం ఏం మాట్లాడకూడదు అంటే మన ప్రస్తుతం మన సమాజంలో కుల మతాలు అనేవి కూడా మన దేశాన్ని కానీ మరి ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఒక పెద్ద అంశం అది. దాన్ని మనం స్టార్ట్ చేసి మనం ఎండ్ చేయలేం, మనకున్న నాలెడ్జ్ సరిపోదు. సో వాటిని స్మూత్గా అవాయిడ్ చేయడం చాలా బెటర్. అండ్ పొలిటికల్ విషయాలు కూడా మాట్లాడుకుంటుంటే ఇంకా చాలా బెటర్. అండ్ ఈ డ్రగ్స్ని కానీ, ఈ నక్సలిజాన్ని కానీ, టెర్రరిజాన్ని కానీ ఎంకరేజ్ చేసేలా ఇప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. సమాజానికి ఉపయోగపడేలా మాట్లాడాలి తప్ప మనం ఇటువంటి వాటిని సంఘ విద్రోహ శక్తులను ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. అదేవిధంగా గవర్నమెంట్ డేటా ఏదైతే మనం ప్రజెంట్ చేస్తున్నామో యాజ్ ఇట్ ఈస్ ప్రజెంట్ చేయాలి తప్ప మనం ఎటువంటి మసాలాలు యాడ్ చేయకూడదు. ఎందుకు మనం క్రెడిబిలిటీ గురించి ఇంతగా చెప్పుకుంటున్నామంటే 90s న్యూస్ చూసినట్లయితే శాంతి స్వరూప్ గారు మాట్లాడుతుంటే జస్ట్ పెదాలు మాత్రమే కదులుతుండేవి, మన కంటెంట్ పర్ఫెక్ట్గా డెలివరీ అయ్యేది, యాజ్ ఇట్ ఈస్గా ఉండేది. బట్ ప్రజెంట్ డేస్లో చూసినట్లయితే కంటెంట్ని డెలివరీ చేసే విధానంలో ఏమవుతుందంటే వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి ఎమోషన్స్ని వాడి, అంటే దానికి కావాల్సిన ఎమోషన్ కంటే ఎక్కువ ఎమోషన్స్ యాడ్ ఏం చేస్తారంటే డిఫరెంట్గా ప్రజెంట్ చేస్తున్నారు. దానివల్ల వాస్తవం అనేది ఎక్కడ ఉన్నదని మనకు తెలియదు. 4 టీవీ ఛానల్స్ చూస్తే ఏది వాస్తవం అనేది విషయం మనకు తెలియదు. ఆ క్రెడిబిలిటీ అనేది మిస్ అవుతుంది. ఎందుకు? టీఆర్పీ రేటింగ్స్ కోసం. యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్గా మనం మాట్లాడే మాటల యొక్క యాక్యురసీ అనేది ఎప్పుడు ప్రాపర్గా ఉన్నట్లయితే స్పీకర్గా మీ యొక్క వాల్యూ పెరుగుతుంది, ఆ మాటల యొక్క వాల్యూని కూడా మీరు పెంచిన వాళ్ళు అవుతారు. దిస్ ఇస్ అబౌట్ ద క్రెడిబిలిటీ. ఓకే, ఎస్, మనం కాంటెక్స్ట్ అంటే ఏంటో చూసాం, నెక్స్ట్ కాజ్ ఏంటో చూసాం, క్రెడిబిలిటీ ఏంటో చూసాం, నెక్స్ట్ కనెక్టివిటీ. మరి కనెక్టివిటీ అంటే ఏంటి? అంటే అనుసంధానం అనొచ్చు. యాజ్ ఎ స్పీకర్కి ఆడియన్స్కి కనెక్టివిటీగా చెప్పొచ్చు. నెక్స్ట్ నీ కంటెంట్ నువ్వు ప్రిపేర్ చేసుకున్నప్పుడు పాయింట్ టు పాయింట్ ఎలా కనెక్ట్ అవుతున్నావు, చాలా ఇంపార్టెంట్. మీకు తెలుసు, మనం అందరం సినిమాలు చూస్తుంటాం కదా, ఒక్కొక్క రైటర్కి ఒక్కొక్క స్క్రీన్ ప్లే స్టిల్ ఉంటుంది. పూరి జగన్నాథ్ చాలా సింపుల్ స్టోరీ తీసుకుంటారు, మాస్ డైలాగ్తో బాగా డిజైన్ చేస్తారు. రాజమౌళి గారు ఉన్న కథని అద్భుతంగా చూపించగలుగుతాడు, అది అతని స్టైల్, రైటింగ్ స్టైల్. నెక్స్ట్ త్రివిక్రమ్ గారు కథ సింపుల్గా ఉంటుంది, మాటల ప్రవాహంతో తను రాయగలుగుతాడు. అంటే తన ఆలోచన, అంటే ఆ మాటల్ని మనం ఆలోచిస్తుంటే కథ వెళ్ళిపోతూ ఉంటుంది, అది అతని గొప్పతనం. ఇలానే యాజ్ ఎ స్పీకర్గా మీరు రాణించాలంటే, మీరు కంటెంట్ రాయాలంటే మీలో ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, మీకు ఒక అంశం మీద గ్రిప్ ఉంటుంది, వాటిని ఫోకస్ చేసి మీరు రాయగలగాలి. ఎప్పుడైతే మీరు మీకున్నటువంటి స్కిల్ బేస్డ్ మీరు మొదలు పెడతారో రాయటం, అద్భుతమైనటువంటి కంటెంట్ మీరు రాయగలుగుతారు. మరి ఎలా రాయాలి? ఎలా రాస్తే కంటెంట్ని ఆడియన్స్కి మనం రీచ్ అవ్వగలుగుతాం అంటే, ఫస్ట్ మీరు బేస్ లైన్ ఏ టాపిక్ రిలేటెడ్ మీరు మాట్లాడాలనుకుంటున్నారో ఆ టాపిక్ రిలేటెడ్ 1 hour 2 hours ఫస్ట్ పెట్టుకొని మీరు బేసిక్గా అవుట్లైన్ డిజైన్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి? ఒక అవుట్లైన్ డిజైన్ చేసుకోవాలి. అవుట్లైన్ డిజైన్ చేసుకున్న తర్వాత దాన్ని పార్ట్స్గా డివైడ్ చేసుకొని, ఎన్ని పార్ట్స్, 1 2 3 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని దాన్ని అప్పుడు డెవలప్ చేసుకుంటూ ఉండాలి. అసలు మీ ఓపెనింగ్ ఎలా ఉండాలి, మీ కంటెంట్ ఏం చెప్పాలనుకున్నారు, ఎట్లా క్లోజ్ చేయాలనుకున్నారు. దీన్నే మన కాంటెంట్ ఫార్మాట్లో ఎట్లా చెప్పొచ్చు అంటే ఓబీసీ ఫార్ములా అంటారు. దీన్ని
ఓపెనింగ్, బాడీ, క్లోజింగ్. అంటే సినిమా ఫార్మాట్ సింపుల్గా మనం సినిమాకి వెళ్తాం, ఏం చూస్తాం, ఫస్ట్ హీరో ఎలా ఉండాలనుకుంటున్నాం, చాలా స్టైలిష్గా కనపడాలనుకుంటాం, లేదా ఒక పాట ఒక ఫైట్ కనపడాలనుకుంటాం. అట్లనే మీ ఓపెనింగ్ కూడా అద్భుతంగా ఉండాలి, ఒక కొటేషన్తో, ఒక సింపుల్ ఏదో మీ స్ట్రెంగ్త్ ఉంటుంది. కొంతమంది కొటేషన్స్ బాగా చెప్పగలుగుతారు, కొంతమంది పాటలు బాగా పాడగలుగుతారు, కొంతమంది మంచి ఏదో ఒక జోక్ చేసి నవ్వించగలుగుతారు, ఆడియన్స్ అందరిని తను అట్రాక్ట్ చేసుకోగలుగుతారు. అది తన స్ట్రెంగ్త్. మీకంటూ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఆ స్ట్రెంగ్త్తో మీరు ఓపెనింగ్ స్టార్ట్ చేయండి. నెక్స్ట్ బాడీ అంటారా, కంటెంట్ మీరు మాట్లాడాల్సింది, దాని గురించి తర్వాత మాట్లాడతాం. నెక్స్ట్ క్లోజింగ్. క్లోజింగ్ మనం సినిమాకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాం, అద్భుతమైన క్లోజింగ్ ఉండాలి. ఎస్, హీరో హీరోయిన్ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాం, అవునా? అట్లనే రేపు మీరు సెషన్ ఇచ్చినప్పుడు కూడా ఆ ఆడియన్స్ చాలా హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఆ 1 అవర్ మీ సెషన్ విన్నందుకు చాలా హ్యాపీగా అక్కడ నుంచి వెళ్ళిపోగలగాలి. ఆ ఫీల్ని మీరు ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో యాజ్ ఎ స్పీకర్గా మీరు సక్సెస్ అవుతారు. మరి అది స్పీకర్గా సక్సెస్ అవ్వాలంటే మీరు ఏం చేయాలి, మీరు రైటింగ్లోనే ఫోకస్ చేయాలి. ఇది క్లోజింగ్. నెక్స్ట్ బాడీ అంటారా, బాడీ ఎస్, మనం చెప్పాలనుకున్నటువంటి కంటెంట్ అది. ఫర్ ఎగ్జాంపుల్ 1 అవర్ మీరు సెషన్ ఇస్తున్నారు, ఓకేనా? 1 అవర్ సెషన్ ఇస్తున్నారు. ఆ 1 అవర్ సెషన్లో ఫస్ట్ ఒక 5 to 10 minutes ఇంట్రో, నెక్స్ట్ క్లోజింగ్ వచ్చేసరికి ఒక 5 to 10 minutes క్లోజింగ్ పెట్టుకోండి. మధ్యలో 35 to 40 minutes ఉన్న ఆ టైం మీరు కంటెంట్ చెప్పాలి, ఓకేనా? ఈ ఓపెనింగ్ ఉండాలి, క్లోజింగ్ ఉండాలి, 5 to 10 minutes, 5 to 10 minutes. మధ్యలో ఉన్న 30 to 40 minutes మీకు కంటెంట్ ఉండాలి. ఆ కంటెంట్ని ఎలా స్టార్ట్ చేయాలి, చిన్న చిన్న స్టోరీస్, ఒకటి లేదా 2 స్టోరీస్ని యాడ్ చేసుకోవచ్చు, 2 to 3 minutes. ఒక చిన్న కొటేషన్స్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ స్ట్రెంగ్త్. కథలు బాగా చెప్తారు కొంతమంది కొటేషన్స్ బాగా చెప్తారు, కొంతమంది చిన్న పాటల రూపంలో చెప్తుంటారు. అలా మీకు ఏదైతే స్ట్రెంగ్త్ ఉంటుందో ఆ స్ట్రెంగ్త్ని యాడ్ చేసుకొని అది ఏ రిలేటెడ్ ఉండాలంటే కంటెంట్ టాపిక్ రిలేటెడ్గా మీరు డిజైన్ చేసుకోవాలి. అలా ఎప్పుడైతే మీరు చేసుకోగలుగుతారో మీ సెషన్ అద్భుతంగా ఉంటుంది. ఓబీసీ అంటారు, ఓబీసీ, ఓకేనా? ఓకే సార్, ఓపెనింగ్ అంటారా, ఎలాగలో మొదలు పెడతాం. క్లోజింగ్ అంటారా, టైం అయిపోతే వాళ్ళే పంపించేస్తారు. మరి బాడీ ఎలా ఉండాలి? ఎస్, బాడీ డిజైన్ చేసుకోవాలంటే 7C ఫార్ములా ఉంటుంది. 7C ఫార్ములా బాడీ డిజైన్ చేయాలంటే. ఎస్, ఎప్పుడైతే మనం టాపిక్ రిలేటెడ్ కంటెంట్ని డిజైన్ చేద్దాం అనుకుంటున్నామో ఫస్ట్ మనకి బేసిక్గా కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి. అంటే ఆడియన్స్ ఎవరు, ఆడియన్స్ రిలేటెడ్ టాపిక్ రిలేటెడ్ నేను డిజైన్ చేయగలుగుతున్నానా, అది వాళ్ళకి కనెక్ట్ అవుతుందా లేదా, బేసిక్ అనేది మీకు తెలిసి ఉండాలి. అండ్ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో అది క్లారిటీగా చెప్పగలగాలి. ఫస్ట్ పాయింట్ కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి మీలో. అంటే మీరు తీసుకున్నటువంటి కంటెంట్, చూజ్ చేసుకున్నటువంటి కంటెంట్, దానికి ఇచ్చేటటువంటి ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే కన్విన్సింగ్గా ఉండాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే క్లారిటీ ఉండాలి మీరు చెప్పే దాంట్లో. మీరు ఎంత పెద్ద గొప్ప కంటెంట్ అయినా తీసుకోండి, దాన్ని సింప్లిఫై చేసి క్లారిటీగా చెప్పడం చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. కన్సిస్టెన్సీ అండ్ కంటిన్యూటీ, ఈ రెండు ఎప్పుడైతే మీ కంటెంట్లో మీరు రాణించగలుగుతారో, ఎప్పుడైతే దాన్ని మేళవింపగలుగుతారో అప్పుడు మీరు అద్భుతమైనటువంటి కంటెంట్ రాయగలుగుతారు. కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయగలగాలి, అండ్ కంటిన్యూటీ కూడా, ఫ్లో మిస్ అవ్వద్దు. కొన్ని సినిమాలు చూస్తాం మనం, అరే సినిమా అంటే థియేటర్లో ఫస్ట్ డే ఫ్లాప్ టాక్ వస్తుంది, రెండోసారి ఇంటికి వచ్చినాక చూస్తే టీవీలో బాగుంది కదా సినిమా, ఎందుకు ఫెయిల్ అయిందంటే రీజన్ చెప్పిన స్క్రీన్ ప్లే. ఆ కంటిన్యూటీ మిస్ అవుతుంది, ఎక్కడో మిస్ అవుతుంది. ఒక సాంగ్స్ ఒక మంచి సెంటిమెంటల్ వేలో వెళ్తున్నప్పుడు ఏదో ఒక సాంగ్ వస్తుంది మధ్యలో, సో అట్లా బ్రేక్ అవుతుంది, మైండ్ అంటే ఆడియన్స్ డిస్కనెక్ట్ అయిపోతారు. మీ కంటెంట్ కూడా ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ అయ్యేలా ఉండకూడదు. మీరు రాసింది ఆడియన్స్ని ఒక ఫ్లోలో తీసుకువెళ్తూ ఉండాలి. మేము ఎప్పుడైతే మీరు ఆ కన్సిస్టెన్సీ కంటిన్యూటీ మెయింటైన్ చేస్తారో మీరు సగం సక్సెస్ అవుతారు. ఈ అన్నిటికి మించి క్రియేటివిటీ ఉండాలి. క్రియేటివిటీ అనేది పబ్లిక్ స్పీకర్కే కాదండి, ప్రతి వృత్తిలో కావాల్సిందే. ఎస్, పబ్లిక్ స్పీకర్కి ఇంకా కావాలి. ఆ స్పాంటేనిటీ ఉండాలి అండ్ క్రియేటివిటీ ఉండాలి. ఈ రెండు ఎప్పుడైతే మెయింటైన్ చేయగలుగుతారో ఒక స్పీకర్ అద్భుతంగా రాణించగలుగుతారు. ఎప్పుడైతే క్రియేటివిటీతో నువ్వు కంటెంట్ తయారు చేయగలుగుతావో అప్పుడు ఆటోమేటిక్గా ఆడియన్లో ఏం చెప్తాడు ఒక క్యూరియాసిటీ డెవలప్ అవుతుంది. ఎప్పుడైతే క్యూరియాసిటీ డెవలప్ అవుతుందో ఆడియన్ నీతో జర్నీ చేస్తూనే ఉంటాడు. ఆ 1 అవర్ పాటు నీతో వస్తూనే ఉంటాడు, కమ్యూనికేట్ అయ్యి కనెక్ట్ అయ్యి వస్తూనే ఉంటాడు. ది బెస్ట్ కంక్లూజన్ ఇచ్చామనుకోండి, చివరికి సినిమా క్లోజ్ అయిపోతుంది. ఎస్, కన్విన్సింగ్ కెపాసిటీ ఉండాలి, క్లారిటీ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, మీ కంటెంట్లో కంటిన్యూటీ ఉండాలి, క్రియేటివిటీ ఉండాలి, క్యూరియాసిటీ ఉండాలి, బెస్ట్ కంక్లూజన్ ఉండాలి. మీరు ఎక్కడ మాట్లాడినా 5 నిమిషాలు మాట్లాడినా, 10 నిమిషాలు మాట్లాడినా, 1 అవర్ మాట్లాడినా ఇవన్నీ కవర్ అవుతున్నాయా లేవని ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో అప్పుడు సక్సెస్ అవుతాం. అరే మనం అనుకుంటాం మిగతా అంటే ఏదో మెయింటైన్ చేయొచ్చు, ఇప్పుడు ఈ వయసులో క్రియేటివిటీని ఎక్కడ కొనుక్కురావాలి, ఎక్కడ దొరుకుతుందా? అమెజాన్లో దొరుకుతుందా? ఫ్లిప్కార్ట్లో దొరుకుతుందా? ఎక్కడ దొరకదు.
జస్ట్ మీ ఆలోచనలోనే దొరుకుతుంది. థింక్ అవుట్ సైడ్ ద బాక్స్. ఎప్పుడు మనం ఒక మూస పద్ధతికి, ఒక మూస లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటాం. జస్ట్ ఒక్కసారి దాని నుంచి బయటికి రాగలిగినట్లయితే, కొత్తగా ఎప్పుడైతే నువ్వు ఆలోచించగలుగుతావో అప్పుడు డెఫినెట్గా నీ క్రియేటివిటీ అనేది డెవలప్ అవుతుంది. ఇంకా నువ్వేం చేయాలి నీ క్రియేటివిటీని డెవలప్ చేసుకోవాలంటే? సూర్యకుమార్ యాదవ్లా బ్యాటింగ్ చేయాలి. ఎస్, మిస్టర్ 360 అంటారు తనని. మిస్టర్ 360 అని ఎందుకంటారు తెలుసా? తను గ్రౌండ్లో దిగాడంటే గ్రౌండ్ అన్ని డైరెక్షన్స్లో రన్స్ కొట్టగల కెపాసిటీ ఉన్నటువంటి కెపాసిటీ ఉన్నటువంటి బ్యాట్స్మెన్ తను. అందుకే ఆయన్ని మిస్టర్ 360 అంటారు. ఎస్, ఒక మనిషిగా మనం సమాజంలో బ్రతుకుతున్నామంటే మన ఆలోచన విధానం కూడా 360 డిగ్రీస్లో ఉండగలగాలి. థింక్ 360 అంటారు. మనకి వ్యక్తి పరంగా కావచ్చు, సిచ్యువేషన్స్ పరంగా కావచ్చు, ఏదైనా సమస్య పరంగా కావచ్చు, ఎప్పుడైతే ఆ వ్యక్తి ఆ 360 డిగ్రీస్లో దాని పట్ల ఆలోచించగలుగుతాడో తన ఆలోచన శక్తి అనేది పెరుగుతుంది. అంటే 360 డిగ్రీస్లో చూడటం అంటే ఏంటి? నీ ఒక యాంగిల్ తీసేసి ఇంకా 359 యాంగిల్స్ ఉంటాయి. అన్ని యాంగిల్స్లో ఎప్పుడైతే మనం చూడటం జీవితాన్ని ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో మీకు కొత్త యాంగిల్స్ కనపడతాయి ప్రపంచం. ఎప్పుడైతే ఆ దృష్టితో మనం చూడగలుగుతామో మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా కనపడుతూ ఉంటాయి. బేసిక్గా మనం ఎలా ఉంటామంటే, నేను పట్టిన కుందేలుకి 3 కాళ్ళు అంటాం. నేను చెప్పిందే రైట్ అంటాం. ఫ్యామిలీలో కానీ, ఇంకెక్కడైనా కానీ, మన ఆఫీస్లో కానీ, ఎక్కడైనా అలానే ఉంటాం. బేసిక్గా హ్యూమన్ నేచర్ అది. అలా కాకుండా ఎదుటివారి పాయింట్ ఆఫ్ వ్యూ, ఎంపతితో ఎప్పుడైతే తను ఆలోచించగలుగుతాడో తన కోణంతో పాటు ఎదుటివారి కోణం కూడా తనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే ఈ 2 డైరెక్షన్లో చూస్తూ ఉంటాడో తనకు ఇంకొక ప్రపంచం, తన ప్రపంచంతో పాటు ఇంకొక ప్రపంచం అర్థమవుతుంది. దీనికి మించి పైనుంచి ఇంకొకరు చూస్తుంటారు. మనం అతన్ని గాడ్ అనుకుంటాం. అది అక్కడ తను 360 డిగ్రీస్ మనం చూస్తాం. ఎస్, దీన్ని ఎప్పుడైతే 360 డిగ్రీస్లో మనం చూడడం ప్రాక్టీస్ చేస్తామో, ఏ విషయాన్నైనా ఏ వ్యక్తినైనా దాంట్లోంచి నేర్చుకునేది ఉంటుంది చూసారా, అదే మీకు జీవితంలో దొరికేటువంటి కంటెంట్. అది ఎక్కడ దొరుకుతుందంటే మీ ఆలోచన శక్తిలో దొరుకుతుంది, మీ ప్రపంచాన్ని చూసేటువంటి దృష్టికోణంలో దొరుకుతుంది. అందుకంటే 360 డిగ్రీస్లో ఏ విషయాన్నైనా చూడండి. ప్రతి దాంట్లో మనం సక్సెస్ అవ్వాలి, ప్రతిదీ నాకే కావాలని కోరుకునే ప్రతి మనిషికి కూడా దొరికేదంటే ఒకటే యాంగిల్. సో ఒకసారి సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అని దేన్ని ప్రతిదాన్ని ఈక్వల్గా ఎప్పుడైతే ట్రీట్ చేస్తూ ఉంటాడో తనకి అద్భుతమైనటువంటి కంటెంట్ దొరుకుతుంది ఈ ప్రపంచంలో. అలా 360 డిగ్రీస్లో చూస్తూ, సింపుల్గా చెప్తున్నాను ఒక్క మాట, ఒక లాయర్లా ఒకటే దాన్ని పట్టుకొని ఇదే కరెక్ట్ అని లేకుండా ఒక జడ్జిలా అన్ని డైరెక్షన్లో ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని ఎప్పుడైతే మనం పెంచుకోగలుగుతామో అప్పుడు ఈ ప్రపంచం కొత్తగా కనపడుతుంది, పాజిటివ్ వేలో కనపడుతుంది. ఆ పాజిటివ్ వేలో దొరికేదే మీ కంటెంట్. ఇంకా కంటెంట్, బెస్ట్ కంటెంట్ రావాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎస్, 365 డేస్ నువ్వు లెర్నర్ అయి ఉండాలి. అంటే 365 డేస్ ఇంత బిజీ టైంలో నేను ఎక్కడ చదవాలి అంటే చదవడం కాదు, ఈ ప్రపంచాన్ని చూడడానికి మనకి భగవంతుడు 2 కళ్ళు ఇచ్చాడు, అద్భుతమైన కళ్ళు. ప్రతిదీ మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ప్రతిదీ కూడా ఒక మనిషి, ఒక చెట్టు, ఒక పుట్ట, రోడ్డు మీద జరిగే ప్రతి సిచ్యువేషన్ కూడా ఆ రోజు మనకి ఏదో ఒకటి నేర్పి, ఈ రెండింటిని కూడా ఎప్పుడైతే, అంటే వీటన్నిటిని తను ఎప్పుడైతే నేర్చుకునే పద్ధతిలో చూడగలుగుతాడో న్యాచురల్గా ఇన్బిల్డ్ కంటెంట్ మీలో డెవలప్ అయిపోతుంది. దానికోసం మీరు ఎక్కడో చదవాల్సిన పని లేదు. ఏ టాపిక్ చెప్పినా కూడా అవుట్లైన్ ఎక్కడి నుంచి అని తీసుకుంటాం బేసిక్గా. కానీ దానికి ఎప్పుడైతే మన అనుభవాన్ని జోడించి చెప్పగలుగుతామో అప్పుడు అద్భుతంగా ఉంటుంది ఆ కంటెంట్. మరి అది ఎక్కడి నుంచి వస్తుందంటే నువ్వు లెర్నర్ అయినప్పుడు వస్తుంది. ఎప్పుడు నువ్వు లెర్నర్ అంటే 365 డేస్ నువ్వు లెర్నర్ అవ్వాలి. ఈ ప్రపంచాన్ని నువ్వు చూస్తూనే ఉండాలి, నువ్వు చదువుతూనే ఉండాలి. అది నీ కంటెంట్. కంటెంట్ అంటే పుస్తకాల్లో దొరుకుతుంది, యూట్యూబ్లో దొరుకుతుంది, లేకపోతే ఇంకెక్కడో గూగుల్లో దొరుకుతుంది అనుకుంటాం. ఎక్కడో లేదు, మనం ఈ ప్రపంచాన్ని చూసే కోణంలో ఉందని చెప్తాను. అక్కడ నుంచి తీసుకున్న కంటెంటే మీ కంటెంట్. అదే మీకు ఒక బ్రాండ్ని క్రియేట్ చేస్తుంది. సింపుల్గా చెప్తాను, ఒక మనిషిగా మనం జీవితంలో ఎదగాలి, ఒక గొప్ప స్థాయిలోకి రావాలంటే ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే స్థాయిని అండ్ అర్థం చేసుకున్నటువంటి స్థితిని, మన మానసిక స్థితిని మనం మార్చుకోగలగాలి ప్రతిరోజు, ప్రతి క్షణం. అప్పుడే మనం అద్భుతమైనటువంటి కంటెంట్ని అందించగలుగుతాం సమాజానికి. దిస్ అబౌట్ ద కనెక్షన్స్. నెక్స్ట్ 5th పాయింట్ వచ్చి కామన్ సెన్స్. ప్రతి ఒక్కరికి కామన్ సెన్స్ కావాలి. కామన్ సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఒక వ్యక్తిగానే కాదు, ఒక వ్యక్తిగానే మనకి ఇంత కామన్ సెన్స్ కావాలి ఈ సమాజంలో బ్రతకాలంటే. మరి ట్రైనర్కి ఎంత ఉండాలి? చాలా ఉండాలి. మీకు ఒక ఇమేజ్ చూపిస్తాను, ఈ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి, ఓకేనా? ఎస్, చూసారు అందరూ? నేను తీసేస్తున్నాను ఇమేజ్. ఎస్, ఆ ఇమేజ్ చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంది? ఫణి కుమార్ గారు సార్, మీకు ఆ ఇమేజ్ చూస్తే మీకు ఏమనిపించింది? వాళ్ళందరూ స్మైలీ ఫేస్ పెట్టారు సార్. ఎస్, స్మైల్ ఫేస్ పెట్టారు. బట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటండి? సిచ్యువేషన్ అయితే యాక్చువల్ గా సాడ్ మూమెంట్ సార్, బట్ దే ఆర్ సెలబ్రేటింగ్ దట్ ఆల్సో.
ఎస్, ఇంకెవరు హ్యాండ్ రైజ్ చేశారు? ఎస్, రమణ గారు సార్ చెప్పండి. నమస్కారం మీకేం అండి. ఇది ఏంటంటే అసందర్భంగా ఉంది, సిచ్యువేషన్ అసందర్భంగా? తగ్గట్టు. ఎస్, వెరీ గుడ్ అండి, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు. దుఃఖంలో ఉన్నప్పుడు కూడా ఆనందంగా ఉండాలని చెప్పడం అండి. ఎస్, దుఃఖం ఉన్నప్పుడు కూడా ఆనందంగా, వెరీ గుడ్ అండి. ఎస్, ప్రసాద్ గారు, సిద్ధేశ్వర ప్రసాద్ గారు. అదే అండి, ఆల్రెడీ చెప్పేశారు. అసందర్భంగా పార్థివ దేహం పెట్టుకొని వాళ్ళందరూ నవ్వుతున్నారు. సో ఎమోషన్ అక్కడ ఉన్న సిచ్యువేషన్ తగ్గ ఎమోషన్ కాదు. సిచ్యువేషన్ తగ్గ ఎమోషన్ కాదు, సింపుల్గా ఒక వర్డ్లో చెప్పొచ్చు మనం, చూడంగానే అనిపిస్తుంది. ఎస్, వసంతి గారు చెప్పండి. సార్, ఆన్ ది స్పాట్ లో వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా అక్కడ క్రమశిక్షణతో కూర్చున్నారు. ఒక ఓకే, ఫోటో కోసమా లేకపోతే దేనికోసమో అంటే ఆన్ ది స్పాట్ లో వాళ్ళు కూర్చున్నారని అనుకుంటున్నాను. అది ఓకే, అంటే ఒక పద్ధతిలో కూర్చున్నారు అని, అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి. చూసారా, ఒక ఇమేజ్ మీరు ఎలా చూడగలిగారు, డిఫరెంట్ గా చూడగలిగారు. ఎస్, మళ్ళీ వస్తానండి, థ్యాంక్ యూ. ఎస్, సింపుల్ వర్డ్ చెప్పొచ్చు. ఆ ఇమేజ్ చూడగానే పక్కన పార్థివ దేహం ఉంది, దాని పక్కన వీళ్ళందరూ కూర్చొని మనం అనుకుంటాం అది ఒక బాధాకరమైన సిచ్యువేషన్ కదా అనుకుంటాం. బట్ అక్కడ వాళ్ళు చూస్తే నవ్వుతూ ఉన్నారు. బట్ ఆ సిచ్యువేషన్ ఏంటో తెలియదు. బట్ ఆ ఇమేజ్ చూడగానే ఏమనిపిస్తుంది అంటే సింపుల్గా కామన్ సెన్స్ లేదనిపిస్తుంది. అవునా కాదా? కామన్ సెన్స్ లేదు, వాళ్ళు చనిపోయిన దగ్గర నవ్వుతున్నారని ఒక ఫీల్ వస్తుంది మనకి. ఎస్, ఈ కామన్ సెన్స్ అనే వర్డ్ని మీతో అంటే మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి, మీతో డిస్కస్ చేయడానికి ఈ ఇమేజ్ వాడాను నేను. ఎందుకు వాడాను అనేది చివరిలో చెప్తాను. ఒక పబ్లిక్ స్పీకర్గా మనం బయటికి వెళ్ళినప్పుడు ఒక 100 సెషన్స్ మీకు ఛాన్స్ వస్తే అందులో ఒక 70-80 సెషన్స్ మీకు ఎప్పుడు కూడా కంఫర్ట్గా ఉండవు. టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా. టాస్క్ ఫార్ములా అంటారు దీన్ని. టైం, ఆడియన్స్, సిచ్యువేషన్. 1 అవర్ సెషన్ చెప్పండి అంటారు, స్పీకర్ రాలేదు 2 అవర్స్ చెప్పండి అంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత. లేదు 1 అవర్ సెషన్ చెప్పమంటారు, లేదు సార్ టైం అంతా అయిపోయింది మీరు 10 minutesలో క్లోజ్ చేయండి అంటారు. ఈ 2 సందర్భాల్లో మీకు అన్ఈజీగా ఫీల్ అవుతారు, ఎందుకంటే మీరు ప్రిపేర్ అయ్యారు, చాలా కష్టపడి 1 అవర్ ప్రిపేర్ అయ్యారు. ఆడియన్స్ అంటారు, మీ ఎదురుగా ఉన్న ఆడియన్స్ అందరూ కూడా అడల్ట్స్ అండి, మీరు చాలా మంచిగా టాపిక్ తీసుకోవచ్చు పేరెంటింగ్ మీద అంటారు. మీరు పేరెంటింగ్ మీద టాపిక్ చెప్దామని వెళ్తారు, అక్కడికి వెళ్ళేసరికి టీనేజ్ కుర్రాళ్ళు ఉంటారు. ఆడియన్స్ దొరక వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మీరు వాళ్ళకి ఏం చెప్తారు పేరెంటింగ్ మీద? సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి సార్? ఓపెన్ ఆడిటోరియం, మీకు 1000 మంది ఉంటారు సార్ ఆడియన్స్, ఒక మొత్తం పీపీటీ ఉంటుంది, మొత్తం అన్నీ ఉంటాయని చెప్తారు. అన్ఫార్చునేట్లీ మీరు అక్కడికి వెళ్తే ఏమవుతుందంటే అవి ఏమీ ఉండవు, ఏదో ఒక చిన్న రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడండి అంటారు. సో ఈ 3 సిచ్యువేషన్లో, టైం పరంగా, ఆడియన్స్ పరంగా, సిచ్యువేషన్స్ పరంగా ఎక్కడా కూడా మీకు పాజిటివ్గా ఉండకపోవచ్చు. ఆ టైంలో మీరు చేయాల్సింది ఏంటంటే కామన్ సెన్స్ వాడాలి. డెఫినెట్గా ఎంత వరస్ట్ కండిషన్ ఉన్నైనా మీరు కామన్ సెన్స్ వాడి పాజిటివ్గా తీసుకున్నప్పుడు మాత్రమే ఆ సిచ్యువేషన్స్ని మీరు 100% రాణించగలుగుతారు యాజ్ ఎ స్పీకర్గా. ఎప్పుడైతే మీరు నర్వస్గా ఫీల్ అవుతారో మీరు ప్రిపేర్ అయ్యేది కూడా మీరు అక్కడ చెప్పలేరు. ఎప్పుడైతే వన్స్ మనం ఫెయిల్ అవుతాం నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ రాదు. కాబట్టి కామన్ సెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఫర్ స్పీకర్. ఓకేనా? నెక్స్ట్, కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ఎక్కడ కలెక్ట్ చేసుకోవాలి కంటెంట్? మీకు తెలుసు, దీని గురించి ఎక్కువ నేను చెప్పాల్సిన పని లేదు. మనకు తెలుసు, పుస్తకాలు, బుక్స్, యూట్యూబ్ అంటాం, వికీపీడియా, కుకు ఎఫ్ఎం, పూరి మ్యూజిక్స్. పూరి జగన్నాథ్ మాట్లాడుతుంటాడు అప్పుడప్పుడు యూట్యూబ్లో, చాలా రియలిస్టిక్గా ఉంటాయి, అంటే ప్రస్తుత సమాజానికి చాలా కనెక్టింగ్గా ఉంటాయి అనమాట. అవి కూడా అక్కడ నుంచి కూడా మీరు కొన్ని మాటలు తీసుకోవచ్చు. అండ్ సైంటిఫిక్ ఆర్ సోషల్ రిలేటెడ్ ఆర్టికల్స్లు కావాలంటే, వాటి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలంటే థీసిస్ ఉంటాయి, రీసెర్చ్ చేసిన వాళ్ళు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు బుక్స్ రాస్తారు, వాటి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు తెలుసు చాట్ జీపీటీ, ఏఐ టూల్స్, గూగుల్, ఇవన్నీ మీకు తెలిసినటువంటి అద్భుతమైనటువంటి సోర్సెస్. వీటన్నిటికి మించి ఇంకొకరు ఉంటారండి. ఎవరు తెలుసా? ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఏ టాపిక్ అయితే ఉంటారో ఆ టాపిక్ రిలేటెడ్ ఎక్స్పర్ట్ ఉంటారు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడామనుకోండి మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. ఓకే, వీళ్ళందరికీ మించి ఇంకొకరు ఉంటారండి. ఎవరంటే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్. సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఈస్ ద మోస్ట్ వాల్యుబుల్ వెపన్ ఫర్ ద కంటెంట్ ప్రిపరేషన్. నేను ఇంతకుముందు చెప్పేది అదే పాయింట్. మీ అనుభవాలను మీరు ఎప్పుడైతే జోడించి మీరు మాట్లాడగలుగుతారో ఆ సెషన్ అద్భుతంగా ఉంటుంది. మీ అనుభవాలు జోడించకుండా ఎక్కడో తెచ్చుకొని, అప్పు తెచ్చుకొని, బ్రెయిన్లో పెట్టుకొని మీరు నోటితో డెలివరీ చేశారనుకోండి, అది చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. అది ఎలా ఉంటుంది తెలుసా? అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మీరు డెలివరీ బాయ్లా ఉంటారు. కాబట్టి మీరు ఏ టాపిక్ మాట్లాడాలనుకున్నా ఆ టాపిక్ రిలేటెడ్ అవుట్లైన్ తీసుకోండి. అవుట్లైన్ ఎప్పుడు కూడా సేమ్ ఉంటుంది. దానికి మీ అనుభవాలు, మీ అనుభవాలు అంటే కొంతమంది అంటారు నాకు అంత పెద్ద అనుభవం లేదంటారు. మీరు జీవితంలో చూసినవి కావచ్చు, మంచివి,
మీరు చూసినవి, మీ అనుభవించినవి, వీటన్నిటిని కూడా ఎప్పుడైతే జోడించి మీరు మాట్లాడగలుగుతారో అవి చాలా కనెక్టింగ్గా ఉంటాయి ఆడియన్స్కి. అలా మాట్లాడగలిగితే ఏమవుతుందంటే మీ బ్రాండ్, మీ ఫ్లేవర్ అనేది సొసైటీలోకి వెళ్తుంది. మీ బ్రాండ్ క్రియేట్ అవ్వాలంటే మీ అనుభవాలను జోడించి ఎప్పుడైనా మాట్లాడగలగాలి. అందుకే జాస్ఫోర్డ్ ఒక మాట అంటారు, యూ కెన్ స్పీక్ వెల్ ఇఫ్ అ టంగ్ కెన్ డెలివర్ ద మెసేజ్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయంలోని మాటలు నీ నాలుగు ద్వారా బయటకు వస్తే అవి అద్భుతం అంటాడు. అంతే కదా, ఏదైనా కంటెంట్ మీ అనుభవాలు చెప్పండి అంటే, ఇక్కడ మీ స్టోరీ చెప్పండి అంటే ఇక్కడ నుంచి వస్తాయి. ఇలా పైకి పెట్టేసి మొహం అద్భుతంగా మాట్లాడగలుగుతాం. అదే ఎవరి గురించి ఏదో ఇన్ఫర్మేషన్ చెప్పండి అంటే ఇక్కడ వస్తే ఇక్కడ నుంచి ఇక్కడ వస్తుంది, ఆర్టిఫిషియల్గా ఉంటాయి. కాబట్టి నేను చెప్తాను, మీ అనుభవం ఎప్పుడైతే మీరు జోడించి మాట్లాడగలుగుతారో అది అద్భుతమైనటువంటి కంటెంట్. అలా అనుభవాలను జోడించాలంటే మీరు ఏం చేయాలి? ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మార్చుకోవాలి. 365 days లెర్నర్గా ఉండాలి. అక్కడ దొరుకుతుంది మీకు కంటెంట్. కంటెంట్ అంటే ఎక్కడో తీసుకోవాల్సిన అవసరం లేదు. మహానుభావులు బుక్స్ రాశారు, వాళ్ళ అనుభవాలను జోడించి రాశారు. అవి మీకు ఇప్పుడు జస్ట్ అవుట్లైన్. నెక్స్ట్ జనరేషన్కి మీరు డెవలప్ చేయగలగాలంటే మీ నాలెడ్జ్ని ఆ నాలెడ్జ్తో అనలైజ్ చేసి మళ్ళీ కొత్త జనరేషన్ డెవలప్ చేసేంత కెపాసిటీ మీలో ఉండాలి. ఆ కెపాసిటీ మీకు డెవలప్ అవ్వగలగాలంటే మీ థాట్ ప్రాసెస్ మారాలి, ఈ ప్రపంచాన్ని చూసే దృష్టికోణాన్ని మారాలి. అక్కడ నుంచి మొదలవుతుంది మీ కంటెంట్. పుస్తకాల్లో తీసుకునేది జస్ట్ అవుట్లైన్ మాత్రమే. ఓకే, దిస్ అబౌట్ ద కలెక్షన్ ఆఫ్ ది కంటెంట్. ద థర్డ్ పాయింట్, డిఫైన్. అంటే ప్రాక్టీస్ స్టేజ్. ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్. మనం అనుకుంటాం నా వయసు ఇంత, నాకు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నేను ఇవ్వలేను అనుకుంటాం. ఇక్కడ ఉన్న ఎవరైనా గొప్ప గొప్ప స్పీకర్లు అందరూ కూడా తను ఏం మాట్లాడాలనుకుంటారో ఆ 1 hour రిలేటెడ్ పర్ఫెక్ట్గా ఏ మినిట్లో ఏం మాట్లాడాలని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని వెళ్తారు. ఎప్పుడైతే ప్రాక్టీస్ లేకుండా ఉంటుందో 100% ఫెయిల్ అయిపోతారు. అందుకే ప్రాక్టీస్ 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 అంటారు. 10 times కదా 20 times. సినిమాలో చూడండి, ఒక షార్ట్ పర్ఫెక్ట్గా రావడం కోసం ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటారు. ఎందుకు తీసుకుంటారు? పర్ఫెక్షన్ కోసం, ది బెస్ట్ కోసం తీసుకుంటారు. అలానే మనం ప్రాక్టీస్ కూడా అలానే చేయాలి. ప్రాక్టీస్ డిఫరెంట్ వేస్లో చేయొచ్చు, మీకు తెలుసు. అన్ని మొబైల్లో చేసుకోవచ్చు, రికార్డ్ చేసుకోవచ్చు, జూమ్లో రికార్డ్ చేసుకోవచ్చు, మిర్రర్ ముందు చేసుకోవచ్చు. ఇంకా మన ఫ్యామిలీ మెంబర్స్ ముందు మనం మాట్లాడుతూ మన భయాన్ని పోగొట్టుకోవచ్చు. ఇంకా భయం అనిపిస్తుంది, ఏదైనా హైట్ పొజిషన్ నుంచి మాట్లాడచ్చు, టేబుల్స్ లాంటివి నుంచి మాట్లాడి మన భయాన్ని పోగొట్టుకోవచ్చు. అలా మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఏం జరుగుతుందంటే మన యొక్క స్పీచ్ యాంగ్జైటీ అనేది రెడ్యూస్ అవుతుంది. ఎప్పుడైతే కంటెంట్ మీద మీకు గ్రిప్ పెరుగుతుందో ఆటోమేటిక్ మనం అనర్గళంగా మాట్లాడగలుగుతాం. మనకు తెలుసు స్టేజ్ ఫ్రైట్ అనేది ఒక భ్రమ అనేది. అది ఎందుకు క్రియేట్ అవుతుంది? మ్యాక్సిమం మెయిన్ ఎగ్జాంపుల్ ఏంటంటే, మెయిన్ కాజ్ ఏంటంటే కంటెంట్ మీద గ్రిప్ లేకపోవడం వల్ల ఒక భయం ఉంటుంది. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేయడం వల్ల, ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే కంటెంట్ మీద గ్రిప్ పెరుగుతుంది. ఎప్పుడైతే గ్రిప్ పెరుగుతుందో అనర్గళంగా మనం మాట్లాడగలుగుతాం. ఆ మాటలు మన హృదయం నుంచి వస్తుంటాయి అన్నమాట. బికాస్ మన సబ్ కాన్షియస్ మైండ్లో కంటెంట్ అనేది స్టోర్ అయి ఉంటుంది. అప్పుడు అద్భుతంగా అనర్గళంగా మాట్లాడాలి. కాబట్టి ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ బ్రూస్లీ ఒక మాట అంటాడు, ఐ ఫియర్ నాట్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 10,000 kicks once, బట్ ఐ ఫియర్ ద మ్యాన్ హూ హ్యాస్ ప్రాక్టీస్డ్ 1 kick 10,000 times అంటాడు. చూడండి ఎంత అద్భుతమైన వర్డ్. అదే మాటని పూరి జగన్నాథ్ ఎలా చెప్తారో చూద్దాం. ఒక మాట చెప్పాడు, నాకు 10,000 kicks తెలిసిన వాడంటే భయం లేదు, కానీ ఒక కిక్ని 10,000 times ప్రాక్టీస్ చేసిన వాడితో నేను చాలా జాగ్రత్తగా ఉంటాను. ఎందుకంటే ఆ కిక్లో వాడు మాస్టర్ అయి ఉంటాడు. అలాంటి వాడి కానీ కొడితే మన కాలు ఎగిరిపోతుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ప్రాక్టీస్. ఓకే, ప్రాక్టీస్కి అంతకంటే మనకు మెయిన్ స్టేట్మెంట్ అవసరం లేదండి. ఎందుకంటే ఆ వర్డ్, ఆ స్టేట్మెంట్లోనే ఉంది దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది, ప్రాక్టీస్ యొక్క ఇంపార్టెన్స్. కాబట్టి డెఫినెట్గా ప్రాక్టీస్ చేయాల్సిందే. డెలివరీ ఎలా చేయాలి? ఎస్, ఎప్పుడైతే మీరు ప్లాన్ చేస్తారో, కంటెంట్ని ప్రిపేర్ చేసుకుంటారో, దాన్ని 100% ప్రాక్టీస్ చేయాలి. ఈ 3 ఎంత ఇంపార్టెంటో మీ డెలివరీ కూడా అంత ఇంపార్టెంట్. ప్లానింగ్ ఎంత ఇంపార్టెంట్, ప్రిపరేషన్ అంత ఇంపార్టెంట్, ప్రాక్టీస్ అంత ఇంపార్టెంట్. మీ డెలివరీ లేదా ప్రజెంటేషన్ ఎలా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి, ఎక్సలెంట్గా ఉండాలి. ఎక్సలెంట్గా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక స్పీకర్గా మీరు అద్భుతమైన కంటెంట్ని డెలివరీ చేయాలంటే ఎంత బాగా ప్రిపేర్ అయినా ఫస్ట్ మీ బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉండాలి. బాడీ లాంగ్వేజ్ అద్భుతంగా ఉండాలి. ఎస్, నెక్స్ట్ వాయిస్లో మాడ్యులేషన్ ఉండాలండి. మీరు మాట్లాడుతుంటే వాయిస్లో 100% మాడ్యులేషన్ ఉండాలి. అండ్ మీ దగ్గర స్పాంటేనిటీ ఉండాలి. యాజ్ ఎ స్పీకర్గా ఆ స్పాంటేనిటీ ఎప్పుడైతే మీకు డెవలప్ చేసుకోగలుగుతారో అద్భుతంగా రాణించగలుగుతారు. వీటన్నిటికి మించి మీ ప్రజెంటేషన్ ఎలా ఉండాలంటే ద మెమరబుల్ ప్రజెంటేషన్ అయి ఉండాలి. మీరు సెషన్ ఇచ్చారంటే మీ ఎదుర్కొన్నటువంటి ఆడియన్స్, ఎస్ నేను ఈ 1 hour ఒక వాల్యుబుల్ సెషన్, నేను ఒక ఫీల్ కలగాలి.
ఆ ఫీల్ ఎప్పుడైతే ఆడియన్లో కలుగుతుందో మీరు స్పీకర్గా సక్సెస్ అవుతారు. అంత అద్భుతమైనటువంటి కంటెంట్ మీరు డిజైన్ చేసుకోవచ్చు. అందుకంటారు బెస్ట్ ప్రజెంటేషన్స్ ఆర్ ఆల్వేస్ మెమరబుల్. సెకండ్ పాయింట్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయాలి. చూడండి, రజనీకాంత్ గారి గురించి అందరికీ తెలుసు, సూపర్ స్టార్గానే చాలా మందికి తెలుసు. ఆయన హిస్టరీ చదువుతుంటే ఆ చదువుతున్నా కొందరి బాధలు 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 అంటే ఇన్ని బాధలు పడ్డాడు మనిషి అనిపిస్తుంది. ఇంత గొప్పగా ఎదుగుతారు, ఇంత గొప్ప స్థాయికి రాగలగాలంటే వాళ్ళ జీవితంలో ఎంతో అనుభవించారని ఒక మంచి మెసేజ్ మనకు వస్తుంది. ఎంతో ఇన్స్పైరింగ్ స్టోరీస్ మన సెషన్లో యాడ్ చేస్తాం. ఇటువంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ని సెషన్లో యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మీరు ఏ టాపిక్ అని తీసుకోండి, ఒక లీడర్షిప్ కావచ్చు, ఒక పేరెంటింగ్ కావచ్చు, ఒక ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ఏ టాపిక్ అని తీసుకో, ఆ రిలేటెడ్ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ని కానీ ఇన్స్పైరింగ్ స్టోరీస్ని అందులో యాడ్ చేయడం వల్ల మీ టాపిక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఎస్, ప్రసాద్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. అంటే నాకు చిన్న డౌట్ ఉందండి ఈ పర్టికులర్ టాపిక్ మీద. ఇప్పుడు క్వశ్చన్ అడగమంటారా, తర్వాత అంతా అయిపోయిన 2 తర్వాత? minutes అయిపోతుంది సార్. అయిపోయిన తర్వాత థ్యాంక్ యూ. ఎస్, ఇన్స్పైరింగ్ స్టోరీస్ యాడ్ చేయడం వల్ల మీ సెషన్కి స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఒక 5-10% స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఓకే, ఇంకా మీరు చేయాల్సింది ఏంటంటే లర్న్ అడ్వాన్స్డ్ థింగ్స్ ఇన్ టెక్నాలజీ అండ్ పీపీటీ. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఒకప్పుడు మనం మాట్లాడుతుంటే వినడానికి జనాలు అంతా ఆసక్తి చూపించేది, ఇప్పుడు అంత అలా లేరు. ఆడియన్స్ చూడడానికి విజువల్గా అంత కలర్ఫుల్గా, మనకి ఇంత విజువల్గా మనం ప్రజెంట్ టెక్నాలజీ డెవలప్ అయిన తర్వాత వాళ్ళు వినడానికే కాదు చూడడానికి కూడా చాలా ఆసక్తి చూపిస్తుంటారు. ఎస్, మనం అద్భుతమైన మాటలు చెప్పినా కూడా కొన్నిసార్లు వింటారు, కొన్నిసార్లు ఒక ఇమేజ్ చూపించి చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కింద కామన్ సెన్స్ అనే వర్డ్ చెప్పాను. ఆ కామన్ సెన్స్ అనే వర్డ్ గురించి నేను జస్ట్ కామన్ సెన్స్ చెప్పి వదిలేసి మీతో డిస్కస్ చేయొచ్చు. బట్ నేను ఆ ఇమేజ్ని ఎందుకు చూపించానంటే మీకు ఆ ఇమేజ్ గుర్తుండాలి, ఆ పాయింట్ గుర్తుండాలని ఉద్దేశంతో నేను అది చూపించాను. అంటే చూడండి, అంటే మనం టెక్నాలజీని ఎప్పుడైతే డెవలప్ చేసుకొని టెక్నాలజీని ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం అడ్వాన్స్డ్గా మనం ప్రజెంటేషన్స్ తయారు చేసుకోగలుగుతాం. సో కాబట్టి మనం ఎంత ప్లాన్ చేసినా, ఎంత ప్రిపేర్ అయినా, ఎంత ప్రాక్టీస్ చేసినా డెఫినెట్గా మనం టెక్నాలజీని అప్డేట్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా ఏం చేయాలంటే ఈజీ టు రిమెంబర్. మీరు ఏ టాపిక్ చెప్పినా కూడా ఆ టాపిక్ రిలేటెడ్ ఇమేజ్ని కానీ, ఏదైనా గ్రాఫ్స్ కానీ, ఏది ఉన్నటువంటి డేటాని ఒక ఇమేజ్ రూపంలో చూపించగలిగితే ఈజీగా ఆడియన్స్కి అర్థమవుతుంది. ఎందుకంటే ఆడియన్స్ 3 రకాలుగా ఉంటారండి. ఒకటి కైనెస్థెటిక్, విజువల్ అండ్ ఆడిటరీ. వినడం ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, చూడడం ద్వారా నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అండ్ ప్రాక్టికల్గా నేర్చుకునే వాళ్ళు ఉంటారు. బట్ మేజర్గా ఎవరు ఉంటారంటే విజువల్గా ఉంటారు. కాబట్టి మనం ఏదైనా కూడా ఒక సింపుల్ ఇమేజ్ రూపంలో చూపించగలిగితే కంటెంట్ అంతా ఈజీగా అర్థమవుతుంది. మనం ఒక 2 నిమిషాలు చెప్పాల్సిన పాయింట్ని ఆ ఇమేజ్ చూపిస్తే అర్థమైపోతుంది. కాబట్టి చాలా ఈజీ అవుతుంది. కాబట్టి అలా మనం చేసుకోవాలి. సింపుల్గా నా అబ్జర్వేషన్ ఏంటంటే కలర్ సైకాలజీ. మనం పీపీటీస్ తయారు చేసుకుంటాం, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క మోటో ఉంటుంది, ఒక్కొక్క విజన్ ఉంటుంది, ఒక్కొక్క దానికి తగ్గట్టు ఒక కలర్ పెట్టుకుంటారు. సో అలాగే మీ సెషన్ రిలేటెడ్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉమెన్ రిలేటెడ్ సెషన్ ఇస్తున్నారు, దాన్ని ఒక పింక్ రిలేటెడ్ ఒక మంచి స్లైడ్స్ పీపీటీ ప్రొఫెషనల్గా తయారు చేసుకొని ఒక 2-3 కలర్స్ని వాడండి. మనం కొంతమంది పీపీటీస్ చూస్తాం, పీపీటీస్ ఎలా ఉంటాయంటే మల్టీ కలర్స్ ఉంటాయి. మల్టీ కలర్స్ ఎప్పుడైతే ఉంటే అదంతా అదైపోతుంది. 90sలో ఉండేవి అలా మల్టీ కలర్స్, అప్పుడు ట్రెండ్. ఇప్పుడు చాలా సింపుల్ వేలో 1 or 2 కలర్స్తో ప్రొఫెషనల్గా ఎప్పుడైతే మీరు తయారు చేసుకోగలుగుతారో మీ జాబ్ ఓరియంటెడ్ కానీ, మీ ప్రొఫెషనల్గా కానీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రజెంటేషన్. పీపీటీ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కలర్ సెలెక్షన్ చాలా ఇంపార్టెంట్. కలర్ ఎఫెక్ట్ కూడా, అంటే కలర్ సైకాలజీ కూడా ఏం చెప్తుందంటే మనం చూడడానికి ఎప్పుడైతే ఆహ్లాదకరంగా మనకు అనిపిస్తాయో ఆడియన్స్ మనతో ఉండిపోతారు. అది చాలా ఇంపార్టెంట్. మనం సినిమా చూస్తాం, కొన్నిసార్లు గొప్ప గొప్ప స్టోరీలు ఉంటాయి, కానీ అక్కడ ఏమవుతుందంటే వాళ్ళు పిక్చరైజేషన్, వీడియో క్వాలిటీ తక్కువ ఉందనుకోండి, మనం చూడం, బాగాలేదనిపిస్తుంది. కాబట్టి మనం కలర్ సెలెక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ పీపీటీస్ తయారు చేసుకునేటప్పుడు. ఇంకా మీరు అద్భుతంగా మీ సెషన్ ఇవ్వాలి. అండ్ మీ సెషన్స్ ఎలా ఉండాలి అంటే హెల్దీ బేబీలా ఉండాలి. అంటే మీరు కంటెంట్ ప్రిపేర్ చేస్తారు, ఫ్రెష్గా కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటున్నారు, మీ కంటెంట్ హెల్దీ బేబీలా ఉండాలి. ఎందుకంటే మీరు అన్ని పాయింట్స్ తెలుసుకొని ప్రొఫెషనల్గా కంటెంట్ తయారు చేస్తున్నారు, అది హెల్దీ బేబీలా ఉండాలి. ఒకవేళ అలా కాకుండా మీరు ఏదైనా పాయింట్స్ మిస్ అయ్యి మీరు కంటెంట్ తయారు చేసుకున్నారనుకోండి, అది ఎలా ఉంటుందో తెలుసా? నెలలు నిండకుండా పుట్టినటువంటి శిశువు, ప్రీ మెచ్యూర్డ్ బేబీ ఎలా బలహీనంగా ఉంటాడో అంత బలహీనంగా ఉంటుంది మీ కంటెంట్. కాబట్టి మనం ప్రతి పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ ఈ 6 పాయింట్స్ని బేస్ చేసి మీరు కంటెంట్ ప్రిపేర్ చేసుకుంటే మీ సెషన్ అద్భుతంగా ఉంటుంది. మీరు కంటెంట్ ఎప్పుడైతే రాయగలుగుతారో అద్భుతంగా, ఆటోమేటిక్గా డెలివరీ కూడా సూపర్గా ఉంటుంది. సో ఓవరాల్గా మీ ప్రజెంటేషన్ ఎలా